are those who know resurrection. There are those who celebrate resurrection. There are very few who live resurrection. You will never get rest and peace. Why? Because you are searching in the demonic places. The real rest and peace you get in Christ. ఇది పునరుత్థాన శక్తి. ఇది నాలో ఉన్న శక్తి కాదు, ఇది నీలో ఉన్న శక్తి కూడా. ఇది క్రీస్తుని ధరించిన వారి శక్తి. ఇది మరణాన్ని జయించిన శక్తి. ఇది రోగాన్ని జయించిన శక్తి. తీర్పు సమయం దగ్గర వచ్చున్నది. అప్పుడు 7 మాటలు మాట్లాడాడు. ఇప్పుడు 7 తెగులు రాబోతున్నాయి. కాలానికి యుగానికి మధ్యలో ఎలాడాడు నీ యేసయ్య, నా యేసయ్య. తుఫానుని ఆపగలిగిన శక్తి ఒక శక్తి, అది ఆ మొదటి అపోస్తలులు చూపించిన శక్తి. ఒక్కరి సంఘం చూపించే శక్తి తుఫానును తట్టుకునే శక్తి. These are the words of Amen. ఇవి ఆమేన్ యొక్క మాటలు. These are the words of true witnesses. నిజమైన సాక్షుల మాటలు. And these are the words of the rulers of his creation. Hallelujah. 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 Yesterday I was talking to a son. నేను ఒక కుమారునితో నేను మాట్లాడుతున్నాను. Hallelujah. Hallelujah. And I was telling, నేను చెప్తున్నాను, there is a difference. ఒక వ్యత్యాసం ఉంది. There is a difference. ఒక వ్యత్యాసం ఉంది. In this world, ఈ లోకంలో there is a difference. ఒక వ్యత్యాసం ఉంది. On people who people and Resurrection Sunday and Easter, whatever. ప్రజలకు మరియు ఈస్టర్ లేదా పునరుత్థాన వారానికి. There are those who know about resurrection. పునరుద్ధానము గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక అది క్రిస్టియన్స్ కాబట్టి ఈస్టర్ చెప్పాలి. ఈస్టర్ చెప్తేనే అది ఫెస్టివల్ ఫీలింగ్ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దాని మీద చాలా డిబేట్స్ ఉన్నాయి, వాదనాలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈస్టర్ అన్నది ఇది అదని సరే. ఎనీవేస్ హల్లెలూయా. There are those who know about Easter. ఈస్టర్ గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. There are those who celebrate Easter. ఈస్టర్ ని వేడుకగా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. But there are those who live Easter. కానీ ఈస్టర్ ని జీవించే వారు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం కాలేదా అండి? హల్లెలూయా. There are those who know resurrection. పునరుద్ధానము తెలిసిన వాళ్ళు ఉన్నారు. There are those who celebrate resurrection. పునరుద్ధానమును జరుపుకునే వారు కొంతమంది ఉన్నారు. But there are very few who live resurrection. కానీ పునరుద్ధానమును జీవించేవారు అతి తక్కువ. Which church are we? ఏ సంఘం మనము? మనం ఏ సంఘం చెప్పాలండి? Which church are we? Have to tell me. Which church are we? ఏ సంఘం మనము? Are we celebrating resurrection? పునరుద్ధానాన్ని మనం వేడుక చేసుకుంటున్నామా? Or are we living resurrection? Hallelujah. Hallelujah. I am excited this morning. ఉదయకాలం ఉత్సాహంతో ఉన్నాను నేను. I am excited this morning. ఉదయకాలం ఉత్సాహంతో ఉన్నాను. Hallelujah. Hallelujah. Why? ఎందుకు? Why am I excited? ఎందుకు ఉత్సాహంతో ఉన్నాను? Because I am resurrected. ఎందుకు? నేను పునరుద్ధానం నేను చెందాను. ఎంతమంది మీలో చెప్తారు హల్లెలూయా? క్రీస్తు తిరిగి లేచాడండి. yes sir, తిరిగి లేచాడు. దానికి నువ్వు నేను ఏదో భజనాలు చేసే అవసరం లేదు. we don't need to do chanting. హల్లెలూయా. Hallelujah. సైతానికి కూడా తెలుసు. even the devil knows. ప్రతి మతానికి తెలుసు ఆయన తిరిగి లేచాడని. every religion knows that he resurrected. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు జరగాల్సింది తెలవాల్సింది ఒకటే. what has to happen? ఆయన రక్తము ద్వారా, through his blood, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా, through the power of his ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా power of his holy spirit. నీవు లేచావా? did you arise? నీవు లేచావా? did you arise? పౌలు ఏమంటాడు? what Paul is saying? ఇగో అమ్మ చెప్తాను, ఒక మాట వినండి. I will tell you one thing, listen to me. హల్లెలూయా. Hallelujah. ఆయన యేసయ్య ఏదో చేశాడు, Jesus did something. దాని ద్వారా నేను దీవించబడ్డాను అన్నది దొంగల మాటలు. through that I am blessed, that is words. పౌలు దొంగ కాదు. Paul is not. పౌలు ఏమంటాడంటే, what Paul is saying, ఆయన పడిన శ్రమలలో నేను కూడా, even I have to take part in the sufferings that Jesus ఈ రోజు మీ went రియాక్షన్ through. బట్టి తెలుస్తుందండి మీరు నిజంగా క్రీస్తుతో ధరించిన వాళ్ళ దొంగల. today by your reaction it will be known that are you really putting on Christ or are you హల్లెలూయా. hallelujah హల్లెలూయా. hallelujah. ఆయన పడిన శ్రమల ద్వారా through the suffering నేను కూడా ఆ శ్రమలలో, even I in the suffering, హల్లెలూయా, Hallelujah, పాలిభాగస్తునై I will participate in ఏదో విధముగా
somehow. ఆ పునరుద్ధాన శక్తి నేను కూడా అనుభవించాలి. We are not here for a religious Sunday. మతపరమైన ఆదివారం కోసం మనం రాలేదు. Hallelujah. 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 We are here to celebrate Christ in you and me. నీలో నాలో నా క్రీస్తుని వేడుక చేసుకోవాలి. Not a Christ who died 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం చచ్చిన యేసు. We are here to celebrate the God who's alive today. ఈ రోజు సజీవంగా ఉన్న దేవుని ఈ రోజు సజీవున్న క్రీస్తుని మనం వేడుక చేసుకొని వచ్చాము. We came to celebrate the Christ. రికమండలారబా షందలారబా బాబా. అందరికన్నా మంచి అవస్థ క్రైస్తవులకి ఏం తెలుసా అండి? ప్లేస్, పొజిషన్. ఇట్స్ కాల్డ్ పారడైస్. దాన్ని పరదైసు అని పిలుస్తారు. ఏమంటారండి? పరదైసు. పారడైస్. పరదైసు అని పిలుస్తారు. Hallelujah. Hallelujah. Our educated people say rip, rest in peace. చదువుకున్న వాళ్ళు అంటారు రిప్ రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్ అని అంటారు. హల్లెలూయా. Hallelujah. ఎవరు చనిపోయారు అన్నప్పుడు అయ్యో రెస్ట్ ఇన్ పీస్ అంటారు. If somebody dies they will say oh rest in peace. అవునా కాదా? Yes or no? ఎంతమందికి పీస్ కావాలి, ఎంతమందికి రెస్ట్ కావాలి చెప్పండి? How many of you want peace and how many of you want rest? How many want peace and rest? ఎంతమందికి సమాధానం కావాలి, ఎంతమందికి విశ్రాంతి కావాలి? అయ్యో ఇట్లయితే నడవదు. If it is like this it won't happen. మేము చేతులు ఎత్తాం, కాలు ఎత్తాం, లేయం, కూర్చోమంటే If you say don't you want? See, church is a prophetic place. సంఘం అనేది ప్రవచనాత్మకమైన Hallelujah. Hallelujah. What you desire is what you get. నువ్వు ఏం కోరుకుంటావో నీకు అదే దొరుకుతుంది. No one wants peace and rest. ఎవరికి సమాధానం విశ్రాంతి అవసరం లేదా? No one wants peace and rest. ఎవరికి విశ్రాంతి సమాధానం వద్దా? Every man is living for that only. ప్రతి మనుష్యుడు దాని కోసమే Okay, you బ్రతుకుతున్నాడు. want to act like your generations in the church, no problem. మీ తరాలుగా మీరు ఉన్నవారు, మీ తరాలుగా మీరు సంఘంలో నటించాలనుకుంటే పర్వాలేదు. No problem, choice is yours. పర్వాలేదు. Hallelujah. 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 But every man wants rest and peace. కానీ ప్రతి మనుషునికి విశ్రాంతి సమాధానం కావాలి. Yes or no? అవునా కాదా? Yes or no? అవునా కాదా? At least do this. I know your hands are heavy. At least this. Hallelujah. బరువుగా ఉన్నాయన్న Hallelujah. కనీసం తల Every man wants rest and peace in their life. మనుషునికి విశ్రాంతి సమాధానం కావాలి. Or else why are you living? లేకపోతే ఎందుకు బ్రతుకుతున్నావు? Why are you going to your jobs? ఎందుకు ఉద్యోగాలకు Why you want to earn money? ఎందుకు డబ్బు సంపాదించాలి? Why are you getting married? ఎందుకు పెళ్లిళ్ళు Why are you చేస్తున్నారు? giving birth to children? ఎందుకు పిల్లలకి The పుట్టిస్తున్నారు? desire is ఈ కోరిక to ఏంటంటే get rest and peace. విశ్రాంతి సమాధానం కావాలని. Yes, the reality is that you will never get it. అవును, వాస్తవం ఏంటంటే నీకు ఎన్నడూ దొరకదు. You will never get rest and peace. నీకు ఎన్నడూ విశ్రాంతి సమాధానం దొరకదు. Why? Because you are searching in the demonic places. ఎందుకంటే దురాత్మ ప్రదేశాలను వెతుకుతున్నావు. The real rest and peace నిజమైన విశ్రాంతి you సమాధానం get in Christ. నీకు క్రీస్తులో You దొరుకుతుంది. get in paradise. పరదైసులో దొరుకుతుంది. But let me tell you something. కానీ నీకు ఈ రోజు A చెప్తున్నాను, man called Lazarus, లాజరు అనే వ్యక్తి, a man who knew Christ, క్రీస్తుని ఎరిగిన వ్యక్తి, he went into rest and peace. ఆయన విశ్రాంతిలోకి సమాధానం. But you know who my Jesus is? కానీ నా యేసు He ఏమంటున్నాడు will తెలుసా? bring you out of rest and peace. విశ్రాంతి సమాధానం నుండి బయటికి He తీసుకొస్తాడు. will bring you out of rest and peace. విశ్రాంతి సమాధానం నుండి బయటికి తీసుకొస్తాడు. Hallelujah. Hallelujah. అందుకే అందరికి యేసే క్రీస్తు వద్దంటారు. That's why everybody says that we don't want అందరికి Christ. మతం కావాలి, మతము. Everybody wants ఎందుకు religion. మతము? Why the religion? ఎవ్వరు నిన్ను జడ్జి చేయని మతము అది ఏందని మత్తు. హల్లెలూయా. Religion that doesn't judge anyone is addiction. అయ్యా ఆదివారం పొద్దున్న నేను తాగి ఇంట్లో కూర్చుంటే కొడతారయ్యా మా ఇంట్లో. If I get drunk on Sunday అమ్మో morning, నేను క్రైస్తవుని, నేను తాగి కూర్చున్నాను అంటే క్రైస్తవ మా చర్చ్ వాళ్ళు కొడతారు నన్ను. I am a Christian. If I get drunk and sit, my Christians will beat me. కానీ మతం అనే మత్తుతో చర్చిలో కూర్చుంటే మాత్రం అందరు మంచిగా ఏమన్నారు నన్ను. But if I sit in the church being drunk by the religion, nobody. హల్లెలూయా. Hallelujah. 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 We have to break this curse this morning. ఈ శాపాన్ని దగ్గర విరగొట్టాలి The మనము. curse of religion. మతం అనే శాపం. ఏదైతే మిమ్మల్ని కట్టి పెట్టేస్తుందో That is binding you. దాని యేసు నామములో విరగొట్టాలి ఈ రోజు. Break it in the name of Jesus. మనం లేచి గంతులేయాలి. We shall rise and jump. ఇది పునరుద్ధాన శక్తి. This is the power of ఇది resurrection. నాలో ఉన్న శక్తి కాదు, This is not the power ఇది in me. నీలో ఉన్న శక్తి కూడా. This is the power in ఇది you also. క్రీస్తుని ధరించిన వారి శక్తి. This is the power of the ఇది Holy మరణాన్ని Spirit. జయించిన శక్తి. This is the power which ఇది you- రోగాన్ని జయించిన శక్తి. This is the power which you- ఇది మూర్ఖులను లేపి నిలబెట్టే శక్తి. The power which will arise. దేవునికి మహిమ చెల్లిద్దాం. చేతులెత్తి Let us all lift up our చప్పలు hands. కూడా ఎడమంటారా చెల్లిద్దాం. Let us all give ఈ thanks. రోజు దొంగల వల్ల మనం కూర్చోకూడదు దేవుని Don't sit సన్నిధిలో. like thieves in the presence of God. శక్తిని ధరించిన వారిగా ఉండాలి. Let us put our power. సమయం దగ్గరకు వచ్చినది. That time is near. తీర్పు సమయం దగ్గర వచ్చినది. That judgment time తీర్పు is సమయం near. దగ్గర వచ్చినది. Judgment time is near. అప్పుడు 7 మాటలు మాట్లాడాడు. Then is what 7 words. ఇప్పుడు 7 తెగులు రాబోతున్నాయి. And 7 plagues are coming. 7 judgments are coming. 7 తీర్పులు రాబోతున్నాయి. 7 judgments are opening.
opening. 7 తలుపులు తెరవబడుతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. 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 ఇలానే ఉందామా నిశ్శబ్దంగా? Shall we be silent like ఇలానే this? మరణ అవస్థలో ఉందామా? Shall we be in death ఏ like this? సమయంలో మనం బ్రతకాలి? In what time should we live? కానీ మనం మైనారిటీ అయిపోయాం. But we became minority. మైనారిటీ అయిపోయాం. We became minority. వాట్ ఇస్ మైనారిటీ? Minority అంటే ఏంటి? క్రిస్టియన్స్ బాగా ఉన్నారు. క్రైస్తవులు క్రిస్టియన్స్ ఆర్ లాట్. క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. సెలబ్రేటింగ్ క్రిస్టియన్స్ ఆర్ ఫిల్లింగ్ ది ఎర్త్. వేడుకలు చేసుకునే క్రైస్తవులు సంఘాలు నింపుతున్నారు. వేర్ ఆర్ ద లివింగ్ క్రిస్టియన్స్? కానీ జీవిత క్రైస్తవులు ఎక్కడ? వేర్ ఇస్ ద లివింగ్ మదర్స్? జీవిత తల్లులు ఎక్కడ? అగ్నితో నింపబడిన తల్లులు ఎక్కడ? Where are the fire-filled mothers? క్రీస్తును ధరించిన తల్లులు తండ్రులు ఎక్కడ? Where are the parents who put on Christ? క్రీస్తుని పునరుద్ధరణ శక్తి అనుభవించిన కుమారులు ఎక్కడ? Where are the sons who experience the ఈ power రోజు of resurrection? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. The Holy Spirit God is talking. నీ తలంపులైన చూడట్లేదా? He is not looking at నీ క్రియలైన చూడట్లేదా? He is not looking at your thoughts and మత words. పిచ్చి పట్టుకున్నదా? He is the religion మతముతో over you. చంపుతున్నావు నీ కుటుంబాన్ని. You are killing your family with మతముతో religion. చంపుతున్నావు నీ శరీరాన్ని. You are killing your body with ఎక్కడ religion. పునరుద్ధరణ శక్తి? Where is the power of resurrection? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎవరంటారండి దేవా నన్ను నింపు నాయనా? Who will tell God fill me? ఏం దొరుకుతుంది మనకి చెప్పండి? What do we get? వ్యభిచార బ్రతికి ఏం దొరుకుతుంది? What do we get if we live a life of నటన prostitution? బ్రతికి ఏం దొరుకుతుంది What మనకు? do we get if we live a life of శాంతి pride? సమాధానం ఉందా మీ బ్రతుకుల్లో? Is there rest and peace in ఎన్ని your life? సంవత్సరాల నుండి హల్లెలూయా క్రీస్తుని వెంబడిస్తున్నారే? Since how many years are you ఎన్ని following Jesus? సంవత్సరాల నుండి నేను క్రైస్తవుని అంటున్నారే? Since how many years are you saying that you're హల్లెలూయా. Christian? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు సవాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. Today as a challenge God is ఈ speaking. రోజు సవాలుగా దేవుడు As మాట్లాడుతున్నాడు. a challenge God is speaking today. నేను ఎంతో భారముతో మాట్లాడుతున్నాను. I'm talking with so much of burden. హల్లెలూయా. Hallelujah. భయంకరమైన రోజులు, Dangerous days. చెప్పిన అర్థం కాని రోజులు. Even if I say you'll not understand. మోసముతో నింపబడింది ప్రజలే కాదు, Not just people who are filled with చుట్టుపక్కల deception. వాతావరణం అంతా మోసకరమైనదే. The atmosphere around you is deceptive. తెలియకుండా ఏమంటారు కోపాలు వచ్చేస్తున్నాయి. Without your knowledge you are becoming భయంకర ఈ anger. రోజు దాకా చదువని న్యూస్లు చదువుతున్నాం. The news that you never heard. హల్లెలూయా. You are reading and listening హల్లెలూయా. every day. ఇంట్రెస్టింగ్ ఈ రోజు మార్నింగ్ ఒక న్యూస్ చదువుతున్నాను. Interestingly, I was reading a news this A morning. man got married. ఒక మనుష్యుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. Coming in his Bharat. ఆయన భారత్ లో వస్తున్నాడు. హల్లెలూయా. కార్ లో వస్తున్నాడు. He was coming in a car. హల్లెలూయా. 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 చాలా ఆనందంతో ఉన్నాడు. He was with so much of joy. దుఃఖుతున్నాడు. He's jumping. వివాహం అయింది. He got married. హల్లెలూయా. హల్లెలూయా. సడన్ గా కార్ నుండి దుంకేశాడంట. Suddenly he jumped out of the car. సడన్ గా కార్ నుండి దుంకేశారు. Suddenly he jumped out of the ఎవరికి car. అర్థమైతలేదు ఏం చేయమని డాన్స్ చేస్తారేమో. Nobody's understanding. He might dance. పారిపోతున్నాడు. He's running away. పారిపోతున్నాడు. Running away. సడన్ గా అందరూ టెన్షన్ అడుగుతున్నారు ఏడిపోతున్నావు, పారిపోతున్నాడు. Suddenly everybody's asking where are you going? హల్లెలూయా. పక్కల పోతున్న ట్రైన్ ఎక్కేశాడు. And he got into the train that is going. కొద్ది ముందు పోయి ట్రైన్ నుండి దుంకి ఇంకో ట్రైన్ ముందర పోయి చనిపోయాడు. After going little forward, he jumped out of the train. ఒక్క కారణం లేదు. There's no single reason. కన్నులు తెరవబడాలి. Your eyes should be open. I can't explain more than that. ఇంతకంటే ఎక్కువ వివరించలేను. హల్లెలూయా. Hallelujah. భర్త భార్యను ముక్కలుగా కోసేస్తున్నాడు. He is cutting the wife. పోలీసు వాళ్ళు అడిగితే నేను చేయలేదు అంటున్నాడు. If the police is asking, he's saying I'm not. భార్య భర్తను ముక్కలుగా కూర్చొని సిమెంట్ లో పెట్టేస్తున్నది. The wife is cutting her husband into pieces and putting it in అడిగినప్పుడు నాకు అర్థం కాలే నేనేం చేస్తున్నాను అంటున్నది. When she's saying that I don't know what I'm doing. కన్నులు తెరుచుకోండి ఈ రోజు. Open your eyes ఏం today. జరుగుతున్నది? What is happening? మీకు తెలియకుండానే Without your knowledge. వాతావరణం మారిపోతున్నది. Atmosphere is changing. వ్యాక్సినేషన్లు తీసుకున్నారు. They took vaccination. తెలియకుండానే శరీరం వణుకుతున్నది. Without the knowledge, body is తెలియకుండానే తట్టుకోలేని కోపం వస్తున్నది. intolerable. తెలియకుండానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. Without knowing that క్రైస్తవులారా Christians. మోసంలో బ్రతుకుతారా? Will you live in కన్నులు deception? మూసుకొని బ్రతుకుతారా? Will you close your eyes? లేదా If not, పరిశుద్ధాత్మ ద్వారా మారు మనసు పొందుతారా? or will you change your mind? అగ్ని వలె మారుతారా? Or will you become like fire? దోచుకుంటున్నాడు సైతాను. The devil is మీ stealing. తలంపులు, Your thoughts. మీ ఆలోచనలు Your thoughts. మారిపోతున్నాయి. They're changing. మీ కళ్ళ ముందలే In front of your eyes. 666 పరిపాలన మొదలైపోయింది. మీ కళ్ళు కూడా తెరవబడతలే. 666 rule is starting. You're not చండాలంగా knowing క్రైస్తవులు మారిపోయారంటే how terribly the Christians have become. నాకు ఆయన అంతక్రీస్తు వచ్చి ఇట్ట పెడతాడయ్యా ముద్ర అప్పుడు పెట్టించుకోనిలే. The Antichrist will come and put a stamp అంత on me. మూర్ఖుడా అంత్యక్రీస్తు? Is he such a fool? The అంత మూర్ఖుడండి. Antichrist. Is he such a fool? ఆడు మోసము చేసేవాడు. He is a deceiver. ఎవరిని మోసం చేస్తారు తెలుసా? Whom will he deceive, you know? ఆత్మ లేని వారిని. Those who don't have spirit. పరిశుద్ధాత్మ లేని వారు ఆల్రెడీ మోసంలో ఉన్నారు. Those who don't have the Holy Spirit are already in చేసుకోండి, deception. వివాహాలు చేసుకోండి. Come on, get
married. కట్టుకోండి, ఇల్లులు కట్టుకోండి, Build your houses హల్లెలూయా, లోకానంతా సంపాదించుకోండి. and own the whole world. ఆత్మను కోల్పోతే But if you lose your ఆయన spirit, ముందర నిలబెట్టినప్పుడు when you stand before నువ్వు him, ఎవరో నాకు తెలియదు దుష్టుడా వెళ్ళిపోని వింటే if he says, I don't know your biggest ఏంది person, గురి go అమ్మా, away, ఏంది దిక్కు నీకు నాకు? then where will you go? హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను ఎంతో బోధ చేయొచ్చు, I can teach so కానీ much, బోధ కాదు ఈ పరిచర్యకున్న గురి. but the teaching is not the goal of the క్రీస్తు ministry. వలె నీవు మారాలన్నదే గురి. The goal is for you to become like Christ. క్రీస్తు వలె నువ్వు మారాలన్నదే గురి అమ్మా. You have to become like Christ. That is the goal. ఎవరికైనా అలాంటి ఆశ ఉన్నదా? చేతులెత్తుదా. Who have that desire, lift up your hands. If I perish, I perish. నేను నశిస్తే నశిస్తాను. Esther says, ఎస్తేర్ అంటుంది, if I perish, I perish. నేను నశిస్తే నశిస్తాను. Esther is not like our generation. ఎస్తేర్ మన తరం వంటిది కాదు. She's not a prostitute like our generation. మన తరం లాగా ఆమె వేశ్య కాదు. If God gives me a job, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే, if God gives me nice education, దేవుడు నాకు మంచి చదువునిస్తే, if God gives me nice family, దేవుడు నాకు మంచి కుటుంబాన్ని if ఇస్తే, God gives me a nice husband and wife, మంచి భార్య లేదా భర్తని ఇస్తే, then I will surrender my life to God. అప్పుడు నా జీవితాన్ని దేవునికి సమర్పిస్తాను. Prostitution. అది వ్యభిచారం. Esther is not like that. ఎస్తేర్ అలా కాదు. Esther says, ఎస్తేర్ అంటుంది, if I perish, I perish. నేను నశిస్తే If I నశిస్తాను. don't have food, I don't have food. ఆహారం లేకపోతే అవసరం If లేదు. I don't have job, I don't have job. ఉద్యోగం లేకపోతే But పర్వాలేదు. today is the day of salvation. కానీ నేడే రక్షణ దినం. Today is my day. ఈ రోజే నా రోజు. Come on, anybody says today is my day. చెప్పండి, ఈ రోజే నా రోజు. I don't care what the people think. ప్రజలు ఏమనుకుంటే నాకు అవసరం I లేదు. don't care what the community thinks. సమాజం ఏమనుకుంటే నాకు I అవసరం don't లేదు. care what my mind thinks. నా మనసు ఏం ఆలోచిస్తున్న అవసరం లేదు. Today use me, Lord. ఈ రోజు నన్ను వాడుకో దేవా. Today use me, ఈ Lord. రోజు నన్ను వాడుకో. I belong to you, my నేను Lord. నీ సొంతం. Use me, Father. నన్ను వాడుకో తండ్రి. ఇలా రోషం కలిగిన వారిలో దేవుని రాజ్యం. That such zealous people, ఇలాంటి రోషం కలిగిన వారిలో దేవుని రాజ్యం. that zealous people is the kingdom of God. Hallelujah. How amazing is our God. ఎంత అద్భుతమైన వాడు మన దేవుడు. How amazing is our God. ఎంత అద్భుతమైన వాడు మన This దేవుడు. morning we are so excited. ఈ ఉదయకాలం ఎంతో ఉత్సాహంతో ఉన్నాము. So excited. ఎంతో ఉత్సాహంతో ఉన్నాము. Because our sons are rising. ఎందుకంటే మన కుమారులు లేస్తున్నారు. As we are ministering in this altar, ఈ బలిపీఠంలో పరిచర్య చేస్తున్నాగా. the sons of this house, ఈ గృహం యొక్క కుమారులు Rakshan and Charan, are leading in Nagar Karnool. లక్ష్మణ్ మరియు చరణ్ నాలుగు Put your hands together for this young man. గట్టిగా చమలు కొడదాం Put యవనస్తులకు. your hands together for this young man. గట్టిగా చమలు కొడదాం యవనస్తులకు. Where everybody is hiding from their responsibilities. వారి బాధ్యతల నుండి ప్రతి ఒక్కరు దక్కుంటున్న సమయంలో But everyone wants to be in the comfort zone. అందరూ సుఖ సౌకర్యంలో ఉంటున్న ఇవే కుమారులు the same sons ఎవరినైతే పెద్దలు పనికిమాలోలు అన్నారు, whom the elders call useless, వేస్ట్ ఫెలోలు అన్నారు, whom they call waste ఈ men. రోజు దేవుడు వాళ్ళని లేపుతున్నాడు సాక్షిగా. Today God is lifting ఇది them up. దేవుని పరిచర్య. This is the ministry of God. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. How amazing is our God. ఎంత అద్భుతమైన వాడు మన దేవుడు. Isn't our God amazing? మన దేవుడు అద్భుతమైన వాడు కాదా? అమ్మా, ఇక్కడ నీ గురించి నా గురించి కాదు ఇది. It's not about you and me. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడు, The lover of my నీ soul. ప్రాణ ప్రియుడు గురించి. The lover of your soul. అందుకే నువ్వు నిశ్శబ్దం ఉండొద్దు. That's why you don't be quiet. Don't be silent. మౌనంగా ఉండాలి కదా. Hallelujah. Hallelujah. I want to quickly go forward as soon as possible. త్వరగా వీలైనంత త్వరగా ముందుకెళ్దాము. Will you promise to be with me? నాతో ఉంటారని Hallelujah. Hallelujah. భోగిలు ఇంజన్ తోనే పెడతారా, మధ్యలో వదిలేసుకుంటారా? Will you keep the bogies to the engine? కొద్దిగా ఫాస్ట్ గా వెళ్దామా? Shall we go little faster? హల్లెలూయా. Hallelujah. మీ కన్నులు అక్కడిక్కడ పోకూడదు. Yeah, you should not go here. ధ్యానం అక్కడ, బిర్యానీ వద్దులే, ఉంటాయి. Your focus should not go here. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ పైన కన్నులు పెడదాం. Let us put eyes upon the Holy Spirit. Promise me. నాకు వాగ్దానం చేయండి. Hallelujah. Hallelujah. I don't know if it was last year or a few years before that. గడిచిన సంవత్సరమో కొన్ని సంవత్సరాల క్రితం నాకు తెలియదు. Hallelujah. Hallelujah. God revealed a very deep mystery దేవుడు ఒక లోతైన మర్మాన్ని విడుదల చేశాడు. through the life of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితం ద్వారా. Through the life of our Lord Jesus మన Christ. ప్రభువైన యేసుక్రీస్తు జీవితం ద్వారా. Hallelujah. Hallelujah. Church, are you with me? సంగమనతో ఉన్నారా? Through the life of our Lord Jesus మన Christ. ప్రభువైన యేసుక్రీస్తు జీవితం Who ద్వారా. is Lord Jesus Christ? ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు? Who is my Lord? ఎవరు నా ప్రభు? Who is your Lord? నీ ప్రభు ఎవరు? Who is your God? నీ దేవుడు ఎవరు? The King of glory, మహిమ గల the రాజు, Almighty, సర్వశక్తుడు, the everlasting Father, నిత్యుడగు the తండ్రి, mighty Counselor. గొప్ప ఆదరణకర్త. Whatever he does, ఆయన ఏం చేసినా, whatever he ఆయన ఏం does, చేసినా, whatever he ఆయన does ఏం చేసినా is not a small thing. అవి చిన్న విషయాలు కాదు. It has a historic implication. చరిత్ర సృష్టించే విషయాలు. It is a powerful movement. శక్తివంతమైన సంఘటన. Even if my Jesus moves one step, ఒక్కడికి వేసినా గాని I see it like the whole universe takes a step. ప్రపంచం అంతా అడుగు తీసుకుంటున్నట్టు అర్థము. Why are you silent, Bhaiya? ఎందుకు మౌనంగా ఉన్నారు? Maybe your God is a devil. మీ దేవుడు సైతానేమో. I am talking about
Yeshua. నేను యెషూవా గురించి I'm మాట్లాడుతున్నాను. talking about the lover of my soul. నా ప్రాణ ప్రియుడి గురించి If మాట్లాడుతున్నాను. your lover is Yeshua, you will not be silent. నీ ప్రియుడు యేసు అయితేను మౌనంగా ఉండవు. నీ ప్రియుడు యేసు అయితే మౌనంగా ఉండవు. You know be quiet if the lover is. లేదా శరీరం నిన్ను పట్టేసుకుందేమో, If not flesh is taking over you. దురాత్మలు నిన్ను పట్టేసుకుంటున్నాయేమో. Demons are taking over you. Can I tell you who Satan is? సైతాన్ ఎవరో చెప్పాలా నేను? సైతాన్ ఎవరో చెప్పాలా? Shall who Satan is? నువ్వే. You. ధైర్యం ఉంటే చెప్దాం. If you're bold enough, tell it. నువ్వే సైతాను. You are the devil. సైతాన్ ఏదో కొమ్ములు పెట్టుకొని ఉండడండి. Devil is not with horns. హల్లెలూయా. Hallelujah. సైతాన్ ఏదో కొమ్ములు పెట్టుకొని ఉండడు. Devil is not with horns. నీవే కొమ్ములు అవి. It's your. అది బైబిల్లో ఉంది. It is in the Bible. 666 అంటే ఏంది? What is 666? శరీరం. Flesh. శరీరం. Flesh. శరీరం ఎంతమందికి ఉంది? How many of you have the flesh? అంటే and body? సైతాను ఉన్నాడు. That means devil is in you. పోరాటం నీదే. The battle is yours. అందుకే నీ క్రీస్తు బయటికి రాడు, లోపలికి వస్తాడు. That means that's why Christ ఇక మీద బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తు అంటాడు పౌలు. Paul is saying it's not like I who lives but హల్లెలూయా. Hallelujah. నీలో క్రీస్తు బలవంతుడైతే If Christ is strong ఈ in you, అంత క్రీస్తు అనే శరీరం ఓడిపోతుంది, ఆత్మ జయిస్తుంది. flesh can attack, Christ will be defeated and spirit will take కానీ over. ఎందుకు ఈ రోజు నువ్వు లేవలేకపోతున్నావు? But why are you not able to ఎందుకు ఈ rise రోజు today? నువ్వు జయంతో లేవలేకపోతున్నావు? Why are you not able to rise ఎందుకు today? నువ్వు రోగాన్ని జయించలేకపోతున్నావు? Why are you not able to overcome sickness ఎందుకు today? నువ్వు మరణాన్ని జయించలేకపోతున్నావు? Why are you not able to overcome ఎందుకు death నువ్వు today? భయపడుతున్నావు? Why are you scared? ఎందుకు వణికిపోతున్నావు? Why are you struggling? ఎందుకు మనుషులను ఆశ్రయిస్తున్నావు? Why are you taking refuge ఎందుకు in తెలుసా? man? You know why? నీ దేవుడు సైతాను. Your God is నీ devil. దేవుడు నీ శరీరము. Your God is your flesh. నీ శరీరమే నీ సైతాను. Your flesh is your devil. నువ్వు ఆత్మగా మారాలి. You should become spirit. పౌలు అంటాడు, Paul is saying, I punish my body. నా శరీరాన్ని శిక్షిస్తున్నాను. నా శరీరాన్ని శిక్షిస్తున్నాను. I punish my body. మనము శరీరాన్ని ముద్దు పెట్టుకుంటున్నాం, But we శరీరాన్ని పోషిస్తున్నాం, we are taking out the flesh. శరీరాన్ని వివాహం చేసుకుంటున్నాం, We are getting married to the శరీరాన్ని పుట్టిస్తున్నాం, We are giving birth to flesh. సైతాను సంఘాలుగా మార్చేస్తున్నాం. I'm making devil churches. రిబా షకరబా దలదా సికరబా షందలారబా. ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. Today God is speaking to you. మనం దాచుకోలేం ఇంకా. We cannot hide anymore. సైతాను ఎక్కడ ఉన్నాడు? నేనే నీతిమంతుడని. Oh, devil is somewhere. I am. నీలో క్రీస్తు ఉంటే నువ్వు హల్లెలూయా జయముతో లేచి గంతులు వేస్తావు. If Christ is in you, you'll rise up in victory and jump up. నువ్వు మరణాన్ని చూసి భయపడవు, గంతులేస్తావు. You'll be not scared of death, but you'll jump. రోగాన్ని చూసి నువ్వు ఆనందపడతావు. You'll be rejoice looking at Count it all joy. అన్నిటినీ ఆనందం Count it all joy. వీటిని ఆనందంగా When you ఎంచుకోండి. face trials and temptations. పరీక్షలు శోధనలు ఎదుర్కొన్నప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు when the test comes, ఆత్మ సంబంధుడు గంతులేస్తాడు, spiritual people will jump up, శరీర సంబంధుడు ఉనికి పడిపోతాడు. and the physical people will shiver and they'll scared. They'll be scared. అపాయకారమందు నువ్వు పడిపోతే నీ బలహీనుడవు. If you fall in the day of the trouble, హల్లెలూయా. you're weak. బలహీనులు హల్లెలూయా చెప్పండి. Weak people say loud hallelujah. హల్లెలూయా. బలహీనులు కాదా? Are you not weak? క్రీస్తును ధరించిన వారు హల్లెలూయా చెప్పండి. Those who put on Christ say loud hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నా ఆశ ఒక్కటే అండి. My desire is only Let one. us not celebrate resurrection, let us live resurrection this morning. పునరుద్ధానాన్ని వేడుక చేసుకోవద్దు, పునరుద్ధానాన్ని జీవిస్తాం. ఎంతమంది అంటారు? How many of you will ఈ say, రోజు వేడుకలొద్దు, today we will not celebrate. పునరుద్ధానం బ్రతుకుదాము. Let us live the resurrection. పునరుద్ధానం జీవిద్దాము. Let us live the resurrection. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తు Christ. నీ యేసయ్య నా యేసయ్య. Your Jesus, my Jesus. హల్లెలూయా. Hallelujah. ధ్యానంగా విందాము. Let us listen carefully. సిలువపై వేలాడాడు కొన్ని రోజుల ముందు కదా. He was hanging on the cross few days before, right? గుడ్ ఫ్రైడే చేసుకున్నాంగా. We celebrate Good Friday. సిలువపై వేలాడున్నాడు. He was hanging on the cross. సిలువపై వేలాడి ఉన్నాడు. He was hanging on the cross. వేలాడున్నాడు మధ్యలో. He was hanging in between. He's hanging in between. మధ్యలో ఆయన వేలాడి ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. Where is he hanging? ఎక్కడ వేలాడుతున్నాడు? In the center of the age of the creation. సృష్టి యుగము కాలానికి యుగానికి మధ్యలో ఏలాడాడు నీ యేసయ్య నా యేసయ్య. Yeah, Jesus, my Jesus is hanging in between the ఆదియు creation అంతము and- మధ్యలో నిలబడ్డాడు యేసయ్య. He was standing in between the beginning. మరణానికి జీవానికి మధ్యలో ఏలాడాడు యేసయ్య. He was hanging in between the అందుకే ఆయన మధ్యవర్తి అని అంటబడుతున్నాడు. That's why he was ఆయన mediator. మధ్యవర్తి అయి ఉన్నాడు. That's why he's the mediator. ఆదియు అంతానికి మధ్యలో ఏలాడాడు యేసయ్య. Jesus was hanging in between the ఏదో beginning మీరు and end. క్రైస్తవులుగా కట్టెలు పెట్టుకునేది కాదు ఆ హల్లెలూయా క్రాస్. A silver, it is not the sticks that you put. హల్లెలూయా. Hallelujah. నేనే ఆదియు నేనే అంతమై ఉన్నాడు. I am the beginning. I నేను am నా the end. గురువు గురించి మాట్లాడుతున్నా, అందుకే నాకు ఇంత రోషం. I'm talking about my guru. That's why I'm so నా serious. ప్రార్థన యేసయ్య మీ గురుగా మారును గాక. My prayer is that your guru should become Jesus. నేను నా గురువు
గురించి మాట్లాడుతున్నాను. I am talking about my guru. అందుకే దావీదు వలె పిచ్చోలాగా అరుస్తాను, దుంకుతాను. That's why I scream like a ఈ madman. క్రీస్తు David. పిచ్చి మీ కూడా పట్టును గాక. Let the madness of Christ be possessed. హల్లెలూయా, Possess you. హల్లెలూయా. Hallelujah. మీరు కూడా ఆయన స్వరంగా మారును గాక. May you also become his voice. హల్లెలూయా. Hallelujah. Hanging in between the ages. ఆయన యుగం మధ్యలో ఉండి వేలాడుతున్నాడు. How beautiful is our God. ఎంత అందమైన వాడు People in the flesh are lonely looking at him in the cross. శరీరంలో ఉన్నవారు కేవలం ఆయన శిలువ మీద But in the చూస్తున్నారు. realm of the spirit, కానీ ఆత్మ లోకంలో he's hanging in the middle of the creation. సృష్టి మధ్యలో ఆయన వేలాడుతున్నాడు. He's hanging in the middle of the creation. సృష్టి మధ్యలో వేలాడుతున్నాడు. The whole universe bows down to him. ప్రపంచమంతా ఆయనతో సాగిలపడుతుంది. All the planets bow down to him. గ్రహాలన్నీ ఆయనకి సాగిలపడుతున్నాయి. The earth beneath him trembles. ఆయన కింద ఉన్న భూమి The వణుకుతుంది. oceans start to roar. సముద్రాలు గర్జిస్తున్నాయి. That is your God and my God. ఆయన నీ దేవుడు నా దేవుడు. Hallelujah. Hallelujah. It's not a religious figure for you to joke about. ఆయన గురించి అనుకొని నవ్వడానికి మతపరమైన వ్యక్తి He's కాదు. not a man that you can put in the text of a book. ఒక గ్రంథంలో పెట్టే వ్యక్తి కాదు. నా దేవుడు గ్రంథంలో పెట్టగలుగుతారా మీరు? Can you put my God in the నా book? యేసు గురించి శ్లోకాలు రాయగలుగుతారా మీరు? Can you write slokas about my నా Jesus? యేసు అని ఒక బుక్ లో పెట్టగలుగుతారా మీరు? Can you put my Jesus in a book? అర్థానికి మించిన వాడు, He is beyond meaning. మీ హల్లెలూయా భాషలకు మించిన వాడు, He is beyond your నీ language. మెదడుకు మించిన వాడు, He is beyond your mind. ఎవరికి అర్థము కాలేని వాడు, Nobody can understand హైట్ him. కూడా చూడలేని వాడు, You cannot even look at his eyes. ఎవరైనా Who is it? నా యేసయ్యా, My Jesus. నా యేసయ్యా, My Jesus. నీ యేసయ్యా. Your Jesus. రోషం ఉందానికి ఆయన You గురించి. should have passion. ఆయన ఆకాశంలో వేలాడుతున్నాడు, He's hanging in the ఆయన sky. సృష్టి మధ్యలో వేలాడుతున్నాడు. Hanging in between creation. ఆయననే నీ గురించి నా గురించి ప్రార్థన చేయగలుగుతాడు. He can pray about you and me. అక్కడ నిలబడి, He'll stand there. అక్కడ నిలబడి Stand there. ఆది నుండి అంతము వరకు చూసి He will look from the beginning to the end. మాట్లాడిన మాటలు And he spoke the words. వీరు ఏమి చేసినారో వీరికి తెలియదు. They don't know what they're doing. రిబా షక రబా దాలా సికంద రబా బాబా. Church, are you with me? నాతో ఉన్నారా? Are you with me? నాతో ఉన్నారా? The Bible says, బైబిల్ అంటుంది, this is something I revealed, so I'll go faster. ఇది నేను ముందే బయలుపరచాను కాబట్టి ముందు Hallelujah. 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 With God, దేవునితో one day is equal to 1,000 years. ఒక్క రోజు 1000 సంవత్సరాలతో సమానం. If you are a true member of this church, ఈ సంఘంలో నిజమైన సభ్యులు మీరైతే you know deeper truths than this. మీకు దీనికంటే లోతైన సత్యాలు Because we తెలుసు. have taught very deep on this. ఎందుకంటే లోతుగా మేము The నేర్పించాం. earth is only 7,000 years old. ఈ భూమి కేవలం 7,000 సంవత్సరాల Whatever పాతది. your schools have taught you are all lies. మీ స్కూల్స్ ఏం నేర్పించా అన్న అబద్ధాలు. Only 7,000 years. కేవలం 7,000 సంవత్సరాలు మాత్రమే. 7 days of creation. 7 రోజుల సృష్టి. 7 words on the cross. కిలో మీద 7 మాటలు. 7 churches in the end. అంతములో 7 Are you సంఘాలు. with me? నాతో ఉన్నారా? అనుకుందాం ఆది అంతము. Let us say this beginning and the end. హల్లెలూయా. Hallelujah. ఆదిలో దేవుడు ఏం చేస్తున్నాడు? What is God doing in the beginning? ఆదాము అవ్వను సృజించాడు. He made Adam and Eve. హల్లెలూయా. Hallelujah. Church, are you with me? నాతో ఉన్నారా? వాళ్ళు పాపం చేయడం చూశాడు. And he saw that they committed వాళ్ళు sin. పాపము చేయడం చూశాడు. He saw that they committed sin. హల్లెలూయా. Hallelujah. కానీ అక్కడ ఏదెను వనంలో మాట్లాడలేదు. But he didn't speak in the ఎందుకు Garden of Eden. మాట్లాడలేదు? Why didn't he speak? కాలము పరిపూర్ణం అవ్వాలి. The time has to be fulfilled. Appointed time has to come. నియమింపబడిన సమయం రావాలి. When the appointed time came, నియమింపబడిన సమయం వచ్చినప్పుడు, when the appointed time came, నియమింపబడిన సమయం he వచ్చినప్పుడు is here in the middle, ఆయన మధ్యలో ఉన్నాడు. rising up to the universe, సృష్టి పైకి ఎదుగుతూ stretching his hand, చేతులు చాపి looking from day one, ఓ మొదటి దినం నుంచి looking చూస్తూ, at the destruction that was done, అక్కడ జరిగిన నాశనాన్ని looking at చూస్తూ, Adam and Eve, ఆదమవ్వలను చూస్తూ and telling, అంటున్నాడు, forgive them, Lord, వారిని క్షమించు దేవా, for they do not know what they are doing. వాళ్ళు ఏం చేస్తున్న వారికి తెలియదు. Hallelujah. Hallelujah. అమ్మ, మన యేసయ్య, Our Jesus. మన యేసయ్య, Our Jesus. ఎవరైనా అయినా, Who is he? ఎవరికైనా దమ్ముందా? Does anybody have ఎవరైనా guts? ఇలాంటి దేవుడు ఉన్నాడా? Does anybody have యుగానికి this మధ్యలో నిలబడి, Those who can stand in the సమయానికి age, మధ్యలో నిలబడి, who can stand in the middle of time, who తరతరాలలో మధ్యలో నిలబడి, can stand in the middle of ఆది time, చూస్తూ looking at the ఆది beginning. నుండి చేసిన పాపాన్ని కరగజేసే దేవుడు ఎక్కడున్నాడు? Where is the God who can cleanse us? చూపియండి ఒక దేవుని. Show me one God. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు మార్చలేని ప్రజలు, The people who can't change ఇప్పుడు now. మార్చలేని దేవుళ్ళు, The gods who can't change యుగానికి now. మధ్యలో నిలబడి దేవుడు క్షమాపణ చెప్తున్నాడు. He's standing in the middle of age and asking for Put your forgiveness. hands together for Yeshua. గట్టిగా చప్పట్లు కొట్టండి యేషువా. Put your hands together for Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి గట్టిగా. Don't be a demon possessed person this morning. యూదగా దయ్యం పట్టిన వారిగా ఉండొద్దు. Put your hands together for Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు వారు గట్టిగా He is చప్పట్లు the కొట్టండి. darling of heaven. ఆయన
పరలోకపు ముద్దు He is the darling of heaven. పరలోకం నా ప్రియుడు. Anna, I am talking to you. నీతో మాట్లాడుతున్నా. Anna, I am talking to you. అన్నా నీతో మాట్లాడుతున్నా. Ribada la sakaraba shandala da rababa. Rimata ya la da raba. Church, are you with me? సమునతో ఉన్నారా? Are you with me? నాతో ఉన్నారా? Church, are you with me? సమునతో ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. మీరు నిశ్శబ్దం ఉంటే కాదమ్మా. If you be quiet, it's wrong. హల్లెలూయా. It doesn't work. హల్లెలూయా. Hallelujah. మేము ఇలా బోధలు చేసుకుంటూ రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాం. We will teach like this and someday rest in peace. మీరు ఇంకా కథలే ఉన్నట్టుంది మనకు. I think there are still బైబిల్లో stories for you. రాయబడ్డది. It is written in ఈ Bible. కృపకాలం త్వరలో వెళ్ళిపోబోతుంది. The grace time is going ఈ soon. ఆత్మను ధరించి ఆత్మతో మాట్లాడే దైవజనులు బ్యాక్ టు ఫాదర్ ఇన్ హెవెన్. The men of God who put on spirit and talk in spirit అప్పుడు are ఇదే going back to heaven. చర్చ్ లో In the same ఇదే church. ఫంక్షన్ హాల్లో In the same function hall. రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట ప్రజలు. People will beat their chest and cry. దేవుని వాక్యం రొమ్ము కొట్టుకొని The word of God ఏడుస్తారు. is saying that they'll beat their chest and ఎక్కడున్నారమ్మా cry. దేవుని వాక్యం మాట్లాడేవాళ్ళు? Where are the people who will speak the word of ఎక్కడున్నారమ్మా God? దేవుని మాటలు మాట్లాడేవాళ్ళు? Where the people who will talk the word of God? ఎక్కడున్నారమ్మా జీవపు మాటలు Where మాట్లాడేవాళ్ళు? the people who will talk the word of సమయం life? ఉండగానే మారుతాం. While you have time change. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందండి? Are you understanding? ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understand? ఎంతమంది ఆనందం ఆత్మలో ఆనందిస్తున్నారు? How many of you are rejoicing in the spirit? ఎంతమంది శరీరంలో హింసింపబడుతున్నారు? How many of you are being persecuted? in రెండు the spirit? జరగాలి ఇక్కడ. Both should happen. హల్లెలూయా. Hallelujah. శరీరానికి ఇబ్బంది పడాలి, The flesh should be ఆత్మలో persecuted. ఆనందం రావాలి. And if you joy in the spirit. ఇబ్బంది పడిన వాళ్ళు వెళ్ళిపోతారు, Those who get offended will go. ఆనందించే వాళ్ళు And స్థిరపరచబడతారు. the one who rejoices will be established. హల్లెలూయా. Hallelujah. మొదటి మాట. First word. హల్లెలూయా. వారు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. They don't know what they're doing. ఇక్కడున్నారు యేసయ్య. Jesus is here. ఆదిలో చూశాడు. Looking at the beginning. ఒక్క రోజు 1000 సంవత్సరాలు. One day is equal to 1,000 అంటే years. మొదటి రోజు First day. అంటే 1000 సంవత్సరాలలో ఏం జరిగింది? That means what happened in 1,000 పాపము years? పాపము పాపము. Sin and sin and sin. వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలియదు కాబట్టి దేవుడు వాళ్ళకి క్షమాపణ. They don't know what they're doing and that's why forgiveness. హల్లెలూయా. Hallelujah. రెండో రోజు మొదలయ్యింది. Second day started. అంటే రెండో 1000 సంవత్సరాలు మొదలయ్యాయి. The second 1,000 years started. రెండో 1000 సంవత్సరాలు మొదలయ్యాయి. The second 1,000 years ఎవరు started. వచ్చారు సీనులో? Who came into the sea? ఎవరు వచ్చారండి? Who came? ఎవరు వచ్చారు? Who came? నోవా వచ్చాడు. Noah came. నోవా వచ్చాడు. Noah came. భూలోకమంతా మరణము, Their death on earth. భూలోకమంతా పాపముతో నింపబడ్డది. Sin was covering the earth. హల్లెలూయా. Hallelujah. ఎక్కడ చూసినా పాపమే, Everywhere sin. ఎక్కడ చూసినా మరణమే, Everywhere death. ఎక్కడ చూసినా వ్యభిచారమే, Everywhere prostitution. ఎక్కడ చూసినా దొంగలే. Everywhere thieves. ఈ రోజులాగా ఉన్నదా లేదా చెప్పండి? Are they like ఎక్కడ these చూసినా days? శరీరాశనే, Everywhere flesh ఎక్కడ desires. చూసినా లో నేత్రాశనే, Everywhere lust of eyes. ఎక్కడ చూసినా జీవపు డంబమే, Everywhere pride of life. లో రిప్పితే లోకాశలు. If you open your mouth, అమ్మా నీ desires ప్రేయర్ flesh. పాయింట్ అంటే లోకాశలు. If when we ask prayer, హల్లెలూయా. world. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆత్మతో నడిపింపబడి Led by the Spirit. దైవజనులు అన్నారు గుడ్ ఫ్రైడే రోజు, Men of God said on the Good Friday. మీకు ఏ సమస్యలున్నా Any problem. పేపర్ లో రాసి సిల్వకి వేసి కొడదామన్నా. Write on a paper and. 2 నిమిషాలు నేనన్నా నాకు ఏ సమస్యలు లేవే. Then I say I don't have any problem. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు Holy Spirit God said. పేపర్ తీసుకో, Take a paper. నీ పేరు రాయి. Write your name. హల్లెలూయా. నా పేరు రాశాను, I wrote my name. సిల్వకేసి కొట్టేశాను. And I nailed it to the cross. నీవే సమస్య, You are the. నేనే సమస్య. I am the problem. అందుకే మనమే సిల్వకేయబడాలి. That's why we should be nailed to the cross. హల్లెలూయా. Noah came on the scene. Noah దృశ్యంలోకి వచ్చాడు. Noah came on the scene. Noah దృశ్యంలోకి వచ్చాడు. The whole world is filled with violence. లోకమంతా హింసతో నింపబడి ఉంది. See what is happening. ఏం జరుగుతుందో చూడండి. Jesus in the middle, యేసే మధ్యలో ఉన్నాడు. rising in the middle of the universe, దృశ్యం మధ్యలోకి లేస్తున్నాడు. looking into the second 1000 year, రెండో 1000 సంవత్సరాలకు చూస్తున్నాడు. and he's saying, అంటున్నాడు. today Noah, you shall be with me in paradise. ఈ రోజు నోవా నీ నాతో You పరదేశంలో shall ఉంటావు. be with me in నీ నాతో paradise. పరదేశంలో ఉంటావు. Everything is perishing. ప్రతి ఒక్కరు నశిస్తున్నారు. Everyone is perishing. అందరూ నశిస్తున్నారు. అందరూ నీటి లోపల వెళ్ళిపోతుంటే While everyone are going into నోవా water, నీటి పైకి వెళుతున్నాడు. Noah is going above the ఆయన water. ఎత్తబడుతున్నాడు. He's being lifted up. ఆయన ఎత్తబడుతున్నాడు. He's being lifted up. Today you shall be with me in paradise. ఈ రోజు నువ్వు పరదేశంలో ఉంటావు. ఎవరమ్మా యేసయ్య? Who is it, Jesus? He is the God of the universe. ఆయన సృష్టికి దేవుడు. మీరు అనుకుంటున్నారు అక్కడ ప్రజలను చూస్తున్నాడని. You are thinking that he's looking at the people నా there. యేసయ్య మొత్తం సృష్టినే చూసేవాడు. My Jesus looked at the creation. మనుషులు ప్రేయర్ చేస్తే నాదెంత ప్రేయర్ అయ్యా, నేను అంటే నా ప్రేయర్ ఏం చిన్న ప్రేయర్. People say that, oh, what I pray. నీవు my prayer is very క్రీస్తుని small. ధరిస్తే నువ్వు మాట్లాడితే ప్రపంచమే వనకాలే. But if you put on Christ when you speak, నీవు the చాలా మంది creation అనుకుంటుంటారు should ఇక్కడ హల్లెలూయా. Maybe people are మీకు ఎందుకు thinking తెలుసా హైదరాబాద్ లో ఇన్ని వర్షాలు పడుతున్నాయి? You know why so many నమ్మరు rains మీరు. in Hyderabad? You ఈ know సంఘం వల్లనే because of the ఇక్కడ church. జరుగుతున్న
ప్రార్థన, Because the ఇక్కడ prayer ఉన్న right here. అభిషేకము Anointing here. వాతావరణాన్ని మార్చివేస్తున్నది. It is changing the నీకు atmosphere. తెలుసో తెలీదో, You might know మా now. పిల్లలు రికార్డు పెట్టారు, My children put a record. రికార్డు పెట్టారు. They put a record. Every time there is all night prayer. ఎప్పుడు సపురాది ప్రార్థన వర్షం జరిగినా పడాల్సిందే, definitely has to rain. వర్షం పడాల్సిందే. Definitely it has to rain. అలా ఉండాలి మా క్రైస్తవ That జీవితము. should be a Christian life. నీవు ప్రార్థన చేస్తే If you pray, వాతావరణం మారాలి, the atmosphere should change. దురాత్మలు పారిపోవాలి. Demons should run away. కానీ మనం ఎంత ప్రార్థన చేస్తే అంత దురాత్మలతో నింపబడుతున్నాం. ఇదేం ప్రార్థన? But the more we pray, the more we are filling with demons. I don't know what prayer is క్రైస్తవులు వచ్చి this. చెప్తున్నారు, సార్ నేను ఎప్పుడు నుండి ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసిన సార్ పడిపోతూనే ఉన్నా సార్. Christians will say that, sir, I started fasting prayers, but I'm still falling. నేను ఎప్పుడు నుండి క్రీస్తుని వెంబడిస్తున్నా సార్, జీవితం అంతా బర్బాద్ సార్. From the time I'm following Christ, my life is destroyed. నేను హిందూగా ఉన్నప్పుడే బాగుండే సార్. I was well when I was Hindu. హల్లెలూయా. Hallelujah. నువ్వు ప్రార్థన చేస్తున్నావు You're praying, కానీ క్రీస్తును ఎరగకుండా ప్రార్థన చేస్తావు. but you're praying without knowing Christ. నీలో ఎవడున్నాడో తెలియకుండా నువ్వు ప్రార్థన You're చేస్తావు. praying without knowing who is in అందుకే నీ you. ప్రార్థన బలహీనపు ప్రార్థన. That's why your prayer is weak. అందుకే జీవితాలు బలహీనమైన జీవితం. That's why your lives are weak. క్రీస్తును ధరించిన వాడు Those who put on Christ, ఏలేవాడు, He will rule. ఏలేవాడు, He will rule. శబ్దమండి, ఏలేవాడు. Say it, He will rule. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? Are you understanding my words? 2000 సంవత్సరాలు అయిపోయింది, 2000 years past. సృష్టి చేయబడి 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 years past since the 3000 third thousand year is beginning. మూడవ వెయ్యి సంవత్సరాలు మొదలయ్యాయి. హల్లెలూయా. Hallelujah. నోవా కాలం అయిపోయింది. Time of Noah is ఇప్పుడు ఎవరు gone. వస్తున్నారు సీన్ లో? Now who is coming to the యేసే scene? లేచారు ఇక్కడ. Jesus rose సీన్ లో up. ఎవరు వచ్చారు? Who came into the scene? మోషే వచ్చాడు. Moses. మోషే వచ్చాడు. Moses came. ఇంకో హీరో లేచాడు. Another hero rose up. బలహీనతలో ఉన్న వాళ్ళు, Those are in weakness. చెరసాలలో ఉన్న వాళ్ళు, Those are in prison. హల్లెలూయా, ప్రజలను లేపడానికి మోషే లేచాడు. To lift up the people, Moses rose up. హల్లెలూయా. Hallelujah. మోషే నుండి మొదలయ్యింది It started from Moses. ఆత్మీయ కుమారత్వము, The spiritual sonship. ఆత్మీయ తండ్రి. Spiritual father. 3000 సంవత్సరాలు దేవుడు చూస్తూ God is looking at the ఎవరిని 3000 చూస్తున్నాడు? years. Whom is He looking at? మోషే నుండి అభిషేకము యెహోషువకు వెళుతున్నది. Anointing from Moses is going to మోషే నుండి యెహోషువకు వెళుతున్నది. It is going to Joshua from అందుకే Moses. ఇక్కడ సిల్వ పై నుండి That's why from the మూడో cross, మాట third word, ఏమన్నాడు? what is it ఓ say? స్త్రీ, ఓ woman, నీ కుమారుడు, your son, కుమారుడా, your son, నీ తల్లి your mother, కడుపు నుండి పుట్టినవాడు కాదు, not the one who's born of you, ఆత్మ నుండి పుట్టినవాడు, is born out of the spirit. ఆత్మ గర్భము ధరించినది. నీ ఆత్మీయ పిల్లలు ఎక్కడ సంగమా? Where are your నీ spiritual ఆత్మీయ children? పిల్లలు ఎక్కడ తల్లులారా? Where are your spiritual నీ ఆత్మీయ mothers? పిల్లలు ఎక్కడ కుమారుడా? Where are your spiritual ఎక్కడ children? పోషిస్తున్నావు నీ ఆత్మీయ పిల్లలను? Where are you taking care of? యేసయ్య అంటున్నాడు, Jesus ఓ said, స్త్రీ, oh woman, నీ కుమారుడు. your son. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందని చెప్తున్న మాటలు. We are celebrating resurrection. Come on. పునరుద్ధానాన్ని వేడుక చేసుకుంటున్నాము. This is not a religious sermon. ఇది మతపరమైన సందేశం కాదు. This is a dance in the heaven. ఇది పరలోకంలో నాట్యం. This is the dance on the head of the devil. ఆ సైతాన్ తల మీద We are breaking the head of the devil this morning. సాతాన్ తల విరగొడతారు మీ దగ్గర. We are spitting on the devil this morning. సాతాన్ మీద ఉమ్మేస్తున్నాం ఈ రోజు. Oh, yes, లేచమన్నాడు. What did Jesus say? ఏ మరణమా, Oh, death. ఛీ, ఛీ. ఎక్కడ రాని ముళ్ళు. Where is your నీవు spirit? దేవుని ధరించిన వాడవైతే If you are putting on God, కోవిడ్ ని చూసి నువ్వు వాళ్ళు మాట్లాడాలా, that's how you should speak to your కిడ్నీ God. ప్రాబ్లం ని చూసి మాట్లాడాలా, That's how you should speak to your problem. డయాబెటీస్ ని చూసి మాట్లాడాలా. That's how you should speak to ఆ, your God. ఎక్కడ నీ ముళ్ళు? Where is your sting ఏ మరణమా. or death? Hallelujah. Hallelujah. The spiritual sonship began. ఆ ఆత్మీయ కుమారత్వం మొదలైంది. Oh my God is saying from the middle of the universe. నా దేవుడు సృష్టి మధ్యలో ఉండి From the చూస్తున్నాడు. middle of the universe. సృష్టి మధ్యలో ఉండి Over 3,000 years over. 3000 సంవత్సరాలు గతించాయి. From the creation 3,000 years over. సృష్టి మొదలై 3000 సంవత్సరాలు The అయిపోయాయి. 4,000 years is about to start. 4000 సంవత్సరాలు మొదలవుతున్నాయి. What happened in the 4,000 years, do you know? ఏం జరిగిందో తెలుసా మీకు అప్పుడు? This is the middle of the 7 days. 7 దినముల మధ్యలో ఉన్న రోజు ఇది. 7 దినాల మధ్యలో ఉన్న రోజు మొదలవబోతున్నది. The day in the middle of 7 days. Hallelujah. Hallelujah. My Jesus is about to come to the earth. నా యేసు భూమిలోనికి రాబోతున్నాడు. In the 4,000 year time from the creation, సృష్టి మొదలై 4000 సంవత్సరాలు అయిన the తర్వాత darling of heaven is about to descend on the earth. పరలోక ప్రియుడు భూమి మీద రాబోతున్నాడు. Jesus Christ of Nazareth is about to come. నజరేతు వాడైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. He's about to come. ఆయన రాబోతున్నాడు. He's about to come. ఆయన రాబోతున్నాడు. And he's about to suffer. ఆయన
శ్రమ He's పడబోతున్నాడు, about to suffer. శ్రమ పడబోతున్నాడు. He's coming with only one plan. ఒకటే ప్రణాళికతో He's వస్తున్నాడు, coming with one vision, ఒకటే దర్శనంతో one వస్తున్నాడు, desire. ఒకటే ఆశ. I am going to suffer my people. నేను నా ప్రజల కోసం శ్రమ పడతాను. నీ కొరకు నా కొరకు శ్రమలు పడడానికి దిగి వచ్చాడు. He did not come to be praised by you and me. నీ ద్వారా నా ద్వారా స్తుతులు చెప్పుగా He did not come. He did not come that you will put a crown of gold on his head. ఆయన మీద బంగారు కిరీటం పెడతామని He రాలేదు. did not come to establish a famous celebrity ministry. గొప్ప ఫేమస్ సెలబ్రిటీ మినిస్ట్రీ He పెట్టడానికి రాలేదు. came to die for you and me. నీకోసం చచ్చిపోవడానికి వచ్చాడు, He came to pay the price for you and me. నీకోసం వెల చెల్లించడానికి వచ్చాడు. He came with one plan, ఒకటే ప్రణాళిక, one vision, ఒకటే దర్శనం, clear vision. స్పష్టమైన I దర్శనం. will suffer నేను శ్రమ పడతాను, even to the point of death. మరణ పొందే వరకు. It is impossible for him to die ఆయన చావడం అసాధ్యం, because he's the son of the living God. ఎందుకంటే ఆయన సజీవైన దేవుని కుమారుడు, He's the son of the living God. సజీవైన దేవుని కుమారుడు, He's the son of the living ఆయన God. సజీవైన దేవుని So కుమారుడు. for him to die, కాబట్టి ఆయన for చావాలంటే, him to die, చావాలంటే, for him to die, చావాలంటే the God should live inside of him. దేవుడు ఆయన Leave him. ఆయన విడిచిపెట్టాలి. God the Father should leave him. తండ్రి అయిన దేవుడు ఆయన విడిచిపెట్టాలి. He's here, ఆయన ఇక్కడ ఉన్నాడు, but he's seeing there కానీ అక్కడ చూస్తూ and he's telling. అంటున్నాడు. Church, are you with me? సగమునతో He's ఉన్నాడు. in the middle of the time. ఆయన సమయం He's మధ్యలో the middle ఉన్నాడు, of that time. సమయం మధ్యలో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైంది. The time is అక్కడ fulfilled. నిలబడి అంటున్నాడు, Standing there అంటే, my God, my God, నా దేవా, నా దేవా, why have you forsaken నా me? నేల చేయి విడిచితివి. My God, my God, నా దేవా, నా దేవా, why have you forsaken me? నేల చేయి విడిచితివి. This is not my message, but let me give you a side note. ఇది నా సందేశం కాదు, నేను మీకు ఇస్తాను As చెప్తాను. a senior pastor told many times, ప్రధాన కాపరిగా చాలాసార్లు the చెప్పినట్టు, first 3 words of Jesus, మొదటి యేసే 3 మాటలు, first 3 words of Jesus, యేసు పలికిన మొదటి 3 మాటలు, he was being led by the Spirit of God. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. That's why అందుకే he could not feel the pain in his body. ఆయన శరీరంలో నొప్పిని అనుభవించలేకపోయాడు. ఆయన శరీరంలో ఆయనకు నొప్పి అర్థం అవ్వట్లేదు. He's not understanding the pain in his ఎవరయ్యా body. ఇంత రక్తం కారుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో సమించి అనగలుగుతారా? Who can tell that while so much is bleeding, he can tell that these people don't know what అనగలుగుతారా? Can somebody tell? అంత నొప్పిల బాధ్యతలు గుర్తొస్తాయా? Can you remember the మరి ఎవరు యేసయ్యా? Who is Jesus? ఆత్మలో నడుస్తున్నాడు, He's walking in ఆత్మలో spirit. ఏలాడి ఉన్నాడు. He's hanging in spirit. కానీ 4వ వచనం నుండి But from the 4th word, సుప్ zip, ఏదో వెళ్ళిపోయింది నా నుండి. something left me. ఎందుకు నాకు నొప్పి అర్థం అవుతుంది? Why am I understanding pain? ఎందుకు నా ఎముకలు ఇట్లా వణుకుతున్నాయి? Why my bones are trembling? ఇంత రక్తమేంది? What is this? నా దేవా, నా దేవా, My Lord, my Lord, నా దేవా, నా దేవా. my Lord, my Lord. రబా కదల రబా. Why did you leave me? నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఇది శరీరానికి అర్థం కాదు, The body will not understand this. ఆత్మలో నోనికి అర్థమైంది. Those on spirit will understand. ఎన్నో పాపాలు, ఎన్నో తప్పులు హల్లెలూయా దావీదు చేశాడు. Many sins, many mistakes David did. గొలియాతుని చంపాడు, Killed Goliath, ఎంతో మందిని చంపాడు. killed many people. కానీ ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, But he went fall into ముందు many కూడా failures. చంపాడు, అది కూడా పాపమే. Before that he did sin. కానీ ఈ ఒక పని చేసిన తర్వాత But after doing certain thing, ఆయనకు అర్థమవుతుంది, అయ్యో నాలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది. he's understanding the spirit is leaving me. Do not take away your spirit from me, Lord. దేవా నీ ఆత్మ నా నుంచి తీసేయకు. Have you built your capacity like that? నీ సమయాల్లో పెంచుకున్నావా? Has your spiritual life begun like that? నీ ఆత్మీయ జీవితంలో మొదలైందా? ఆకలి అయితే తెలుస్తుంది కడుపుకు, If you're hungry, ముళ్ళు does తగిలితే your stomach తెలుస్తుంది know? నొప్పి శరీరానికి. If you're pierced with a thorn, do you know the pain in your body? సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మ నిన్ను వదిలిపోయాడు తెలిసిందా? Do you know how long it has been that the Holy Spirit left you? You have been dying spiritually. ఆత్మీయంగా చచ్చిపోతున్నావు. No spiritual sensitivity. ఆత్మీయంగా సున్నితంగా లేదు. Hallelujah. Hallelujah. తర్వాత మాట్లాడిన 4 words. The remaining 4 words. Hallelujah. Hallelujah. ఎలా యేసయ్య మాట్లాడాడు పరిశుద్ధాత్మ లేకుండా తెలుసా? You know how Jesus spoke without Holy Spirit? That was the result of his personal discipline and practice. ఆయన వ్యక్తిగతం క్రమశిక్షణ సాధకం కృపా కాలము, పరిశుద్ధాత్మ ఉన్న కాలము, తండ్రి ఉన్న కాలములో యేసయ్య ఇలా కంఫర్టబుల్ చర్చ్ లో కూర్చోకుండా తనను తాను సిద్ధపరచుకోవడం నేర్చాడు. ఆకలిని జయించడం నేర్చాడు, ఎముకలను విరగొట్టడం నేర్చాడు, హల్లెలూయా దివారాత్రుల ప్రార్థన నేర్చాడు, ఉపవాసము నేర్చుకున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ వదిలిన ఇంకా ఎన్నో గంటలు సిల్వ పైన వేలాడుతున్న వాడు నా యేసయ్య. That's why even after the Holy Spirit left, for so many hours he was hanging on the cross. My
by Jesus. అందరూ అర్థమవుతుందా? I understand it. నేను ప్రవచన పూర్వకంగా చెప్తున్నాను. Telling prophetically. భయంకరమైన రోజులు రాబోతున్నాయి. Dangerous days are coming. పరిశుద్ధాత్మ సిద్ధపడిన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. Holy Spirit God is taking away the prepared church and go. ఆల్రెడీ ఈ బలిపీఠం నుండి చెప్పిన ప్రతి వాక్యం నెరవేర్చబడుతున్నది. Every word spoken out of the altar. ఈ ప్రసంగం మొదలైనప్పుడు నేను చెప్పాను, From the start of the year, I'm telling you. ఎన్నుకోబడిన దైవజనులు దేవుడు తీసుకువెళ్ళిపోబోతున్నాడు. Chosen men of God will take చూడండి away. ఏం జరుగుతుంది భారతదేశంలో. Look what is happening in చూడండి ఏం India. జరుగుతుంది దేశంలో, What is happening in the country. లోకములో. In the way వన్ nation. బై వన్ దైవజనులు వెళ్ళిపోతున్నారు. In the world, one by one. men of God కృపకాలం are leaving. వెళ్ళిపోతున్నది. Grace spirit is ఇలా going. జీవపు వాక్యము బోధించే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. People who preach the word of life are going. నీకు ఇప్పుడు నీకు తెలుస్తది. Now you will know. నువ్వు ఎంత సిద్ధపరచుకున్నావు తెలుస్తది. How much you are prepared, you will know. భయం అన్నది ఆవరించినప్పుడు, When the fear grips you. ఆకలి అన్నది వచ్చినప్పుడు, When the hunger comes. రెసిషన్ వచ్చి జాబులు పైనప్పుడు, When the recession comes. రోడ్ల and పైన comes పోలీసులు వచ్చినప్పుడు, police come on roads. తిననీకి తిండి లేనప్పుడు, When no food to eat. మీటింగ్ లో ఉండవు, You will not be meeting. పాస్టర్లు ఉండరు, No pastors. బంధువులు నిన్ను ముట్టుకోరు, Relatives will not బ్యాంకులో touch you. డబ్బు ఉండదు, No money in bank. ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఉండదు. No food in fridge. అప్పుడు తెలుస్తది నువ్వు ఎవరో. Then it will be known అప్పుడు who you తెలుస్తది are. నువ్వు ఎలా సిద్ధపరచుకున్నావో. Then will know how you are అప్పుడు prepared. తెలుస్తది నువ్వు క్రీస్తుని ధరించావా Then will know did you లేదా put ఈ the Christ. కాలములో మోసపరచావా. Or did you చర్చికి cheat? రావాలా, ఇంటికి పోయి దయ్యాల గుంపలుగా కంపలుగా చేసుకోవాలి. We should come to church, go to house and make it a demonic house. ఆత్మీయ ఆశలు లేదు, You don't have spiritual ఆత్మీయ desire. ఆకలి లేదు. You don't have spiritual hunger. ఒక్క రోజు కూడా దైవజనుల దగ్గర వచ్చి Not even one day you నా don't come జీవితం to men of God. సమర్పించుకుంటున్నానయ్యా. Lord, I'm son. If I perish, I perish. Nashisa, Nashista. నేను నశిస్తాయ్యా. If I perish, I perish. నన్ను సిద్ధపరచు దైవజనుడా. Prepare me, man of God. నీ చేతుల్లో అభిషేకం ఇచ్చాడు దేవుడు. God gave anointing in నిన్ను నా hands. కాపరిగా పెట్టాడు దేవుడు. Put you as my shepherd. నన్ను సిద్ధపరచు నాయనా. Prepare me, God. నాకు ఆకలిని తట్టుకోవడం నేర్పించు నాయనా. Teach me to. ఆత్మీయ Hallelujah. ఆరాధన నేర్పించు నాయనా. Teach me to worship. ఆత్మీయ ఆకలి నేర్పించు నాయనా. Teach me spiritual నన్ను hunger. విరగొట్టు నాయనా. Break me. నన్ను విరగొట్టు నాయనా. Break me. నాలో నిద్రను విరగొట్టు నాయనా. Break the sleep in నాలో me. దరిద్రముని విరగొట్టు నాయనా. Break the నాలో poverty. శరీరాశలు విరగొట్టు నాయనా. Break the fleshly I am desire. at your feet, my Lord. నీ పాదాల దగ్గర Prepare me, ఉన్నాను. Lord. సిద్ధపరచు. ఒక్కరైనా ఉన్నారు ఈ తరములో. Is there a single person in ఒక్కరైనా the ఉన్నారు ఈ church? సంఘములో. Is there a single person in నీ the church? కల్పేని దేవుడై ఉన్నాడు. Your belly is your God. ప్రమాదము నీకే. It is danger for you. అపాయ కాలం రాబోతున్నది. Terrible time is coming. అపాయ కాలం మొదలయ్యింది. Terrible. హల్లెలూయా. Danger has begun. అయితే ఇక్కడ దాకా చరిత్ర, Till here it is history. ఇక్కడ దాకా చరిత్ర. Till here it is history. హల్లెలూయా. ఈ 4 వచనాల దాకా చరిత్ర. Till 4 verses it is తర్వాత history. రాబోతున్నాయి 3 వచనాలు. Later there are 3 verses. 3 వాక్యాలైన మాట్లాడింది. 3 words is I spoken. thirst. నేను Hallelujah. Hallelujah. It is finished. ఇది ముగిసింది. Father, into your hands I commit my spirit. తండ్రి నీ చేతిలోకి నా ఆత్మ Hallelujah. Hallelujah. Church, are you listening to what I'm saying? సమూహంలో చెప్పే మాటలు వింటున్నారా? Hallelujah. Hallelujah. ఇప్పుడు ఏ సమయంలో మనం ఉన్నాం? In what times are we living now? First 1000 over. మొదటి 1000 సంవత్సరాలు Second ముగిశాయి. 1000 Noah రెండో over. 1000 సంవత్సరాలు అయిపోయాయి. Third 1000 Moses, Joshua over. మూడో 1000 సంవత్సరాలు మోషే 4000 Jesus. నాలుగో 4000 year Jesus over. నాలుగో 1000 Now సంవత్సరాలు the next begins. ఇప్పుడు తర్వాత మొదలవుతుంది. Apostolic ministry begins. అపోస్తల పరిచర్య. దైవజనులు పాస్టర్ జర్మే గారు చెప్పారు, Man of God Pastor Jeremiah వాళ్ళు said, దేవుని పరిచర్య చేసిన అపోస్తులు. they ministered. వాళ్ళు అపోస్తులు దేవుని చూసిన వాళ్ళు. Apostles saw God. యేసుని చూసిన వాళ్ళు. They saw Jesus. వాళ్ళ పరిచర్య మొదలయ్యింది. The ministry started. 5000 year beginning. 5000 సంవత్సరాలు మొదలు. ఆది నుండి 5000 సంవత్సరం ఇది. From the beginning it is the యేసయ్య 50,000 తన year. కార్యం చేసి వెళ్ళిపోయాడు. Jesus did his work and left. పేతురు అభిషేకింపబడ్డాడు. Peter was anointed. పౌలు అభిషేకింపబడ్డాడు. Paul was anointed. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ నుండి 1000 సంవత్సరాలు మొదలవబోతున్నది. From here another ఇక్కడ నుండి 1000 1000 సంవత్సరాలు. another 1000 years. ఆ 1000 సంవత్సరాలు విభజింపబడ్డాయి. And the 1000 years are కానీ ఈ divided. 1000 సంవత్సరాలకు But to this 1000 years, చరిత్ర పూర్వకంగా గాని historically, ఏ విధంగా చూసినట్టు గాని in any way ఒక you see, పేరు ఇవ్వబడ్డది. one name is ఆ given. పేరేంది తెలుసా? The name is The days of dryness. ఎండిన స్థితి కలిగిన The దినములు. years of dryness. ఎండిన స్థితి కలిగిన సంవత్సరాలు. పేతురు నుండి మొదలైంది. It started from Peter. అపోస్తుల నుండి మొదలైంది. Started from apostles. పౌలు దాన్ని ముందుకు తీసుకెళ్లాడు. Paul took it forward. తిమోతి ముందుకు తీసుకెళ్లాడు. Timothy took it forward. దాని తర్వాత చరిత్ర రాయబడలేదు. Then the history is not written. ఎందుకు? Why? The days and the years of dryness began. దినములు సంవత్సరాలు ఎండిన స్థితి అయితే కలిగిన ఇప్పుడు దినములు యేసయ్య మొదలయ్యాయి. ఇక్కడ ఉండి Now Jesus is in the middle. మొదటి కాలాలు 4 చూసేశాడు. 4 సంవత్సరాలు, He saw 4000 the సంవత్సరాలు. first 4000 years. 5000 సంవత్సరాల్లో చూస్తూ Now looking at the 5000 years, looking at the dryness, ఎండిన స్థితిని చూస్తున్నాడు. he says, I am thirsty. అంటున్నాను నేను తప్పుగా ఉన్నాను. I am thirsty. I feel the dryness.
నాలో ఎండిన స్థితిని అనుభవిస్తున్నా. రాబోయే ఎండిన కాలాలు నేను చూడబోతున్నా. The coming dry situation I'm ఈ seeing. ఈ ఎండిన కాలంలో In the dry times, భయంకర హింసలు పడబోతున్నారు. dangerous persecution is going to come. భయంకర పరిస్థితి రాబోతున్నది. Dangerous times are coming. ఎక్కడ చూసినా ఈ ఉజ్జీవం వెళ్ళిపోయింది. Everywhere the life is left. అయ్యో పౌలుతో ఉజ్జీవం ఆగిపోబోతున్నది. The revival is going to stop with Paul. అపోస్తుల కాలం ఎలా ఉంది చూసారా? Did you see the days of apostles? నీడ దయ సయ్యలు ఓ సైతం హల్లెలూయా మరించో లేస్తున్నారు. The shadow was falling and the dead people are rising. హల్లెలూయా Hallelujah. అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. Miracles are happening. రాజులు వచ్చి అపోస్తుల కాళ్ళు ముట్టుకుంటున్నారు. Kings are coming and touching the feet of apostles. బాబా భయంకరమైన ఉజ్జీవం అవుతున్నది. Dangerous revival. కానీ But ఏం కాబోతున్నది? what is going to come? చెప్పండి అమ్మా త్వరగా. డ్రైనెస్, ఎండిన స్థితి. భయంకరమైన డ్రైనెస్. Dangerous dryness. ఇక్కడ మోషేలు లేరు అక్కడ. There are no Moses is here. నోవాలు లేరు అక్కడ. No Noah is here. యోషువలు లేరు అక్కడ. No Joshua is here. యేసే కూడా లేడు అక్కడ. Not even Jesus. అపోస్తుల అభిషేకం కూడా తగ్గిపోతున్నది. Anointing of apostles is ఒక భయంకరమైన 1000 సంవత్సరాలు భూలోకం పోబోతున్నది. A dangerous 1000 దాన్ని years చూస్తూ యేసే అంటున్నాడు, looking at that Jesus నాకు say, దాహం అవుతున్నది. I am thirsty. I am thirsty. తప్పికొన్నాను. నాకు దాహం అవుతున్నది. thirsty. Hallelujah. Hallelujah. Church, are you with me, listening to me or not? సమానత ఉన్నారా? నా Are you understanding what I'm trying to say? నేను చెప్పేది అర్థమవుతుందా? Hallelujah. Hallelujah. ఈ విధముగా Like this. listen, you promised me వినండి, నాకు you will not get మాటిచ్చారు. distracted. మీరు ధ్యాస మళ్లించండి. Let us live the resurrection this morning. ఈ ఉదయకాలం పునరుద్ధానాన్ని జీవిస్తాం. అయితే అది ఆది, The beginning. ఈయన ఇక్కడ ఉన్నాడు యేసయ్య. He's in the middle, Jesus. ఆది అంతానికి మధ్యలో In the middle of the beginning and అంతంలో end. ఏమున్నది? What is in the end? త్వరగానే చెప్పి ముగిస్తాను. First, I will tell in అంతంలో beginning. ఏమున్నది? What is in the end? అక్కడ 7 దినాల సృష్టి, 7 days of creation. ఇక్కడ కాలం మధ్యలో 7 మాటలు, In the middle of the 7 అంతములో words. చూస్తే 7 సంఘాలు, In the end 7 churches. ఫాస్ట్ గా 7 సంఘాలు. 7 churches quickly. దాన్ని కూడా చూసి మధ్యలో మాట్లాడేవాడు యేసయ్య. Even looking at that in ఆది Jesus అంతానికి మధ్యలో ఉన్నవాడు యేసయ్య. Jesus is the one who is ఆదిని between the గురించి beginning చూస్తే and the end. మాట్లాడతాడు, అంతము గురించి చూసి మాట్లాడతాడు. He will talk about the beginning అమ్మా and ఇది the జ్ఞానం end. గురించి నేను మాట్లాడతలేను. Not talking about నా knowledge. యేసయ్య గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నా. I'm talking about my అందుకే Jesus. సవాలేసి చెప్తున్నా, 7:30 ఇలాంటి దేవుడు. That's why I'm challenging. Where is such God? ఆదిని చూస్తాడు, He will look at the beginning. అంతమును చూస్తాడు. Look at the end. అయితే అంతములో చూస్తాడు. He looked at the end. వామ్మో 5,000 6,000 అయిపోబోతున్నది. 5,000 6,000 మనం is at the అక్కడ end. ఉన్నాము. We are here. మీరు అక్కడ లేరు ఏదెన్ వనములో. You're not in the garden మీరు of Eden. లేరు నోవలో. You're not in మీరు Noah. లేరు మోషేలో. You're not in Moses. మీరు లేరు ఇక్కడ యేసయ్యలో. You're not in Jesus. మీరు లేరు అపోస్తుల కాలములో. You're not in the time of apostles. మీరున్నారు 6,000 సంవత్సరాలు సమాప్తమయ్యే You are at సమయంలో. the end of the 6,000 years. యేసయ్య వచ్చి ఈ రోజుకి 2020 సంవత్సరాలు. It's been 2,000 years. అంటే since Jesus came. 6,000 7,000 సంవత్సరాలకి మధ్యలో మనం ఉన్నామమ్మా. That means we are in the middle of the 6,000 అక్కడ years. చూస్తే ఒక మాట అంటున్నాడు. Here he's saying one thing. మొదటి సంఘం ఎఫెసీ సంఘము. The first church of ఎఫెసస్ Ephesus సంఘానికి. హల్లెలూయా. Hallelujah. అక్కడ మొదటి రోజు ఆదాము అవ్వను చూశాడు. First day he looked at Adam and అయ్యో Eve. ఆఖరిలో కాలం ఎలా ఉంటది తెలుసా? You know what the times will ఆ be in ఎఫెసస్ సంఘము. the church of Ephesus. ఏందా సంఘము? What is it? మొదటి ప్రేమను కోల్పోయిన సంఘము. It lost its first love. మొదటి ప్రేమను కోల్పోయిన సంఘము. The church that lost first love. శరీరాన్ని ప్రేమగా చేసుకున్న సంఘము. The church that loving its కడుపుని flesh. దేవునిగా చేసుకున్న సంఘము. that made its belly మొదటి God. ప్రేమను కోల్పోయింది. The church that lost its first వాళ్ళు love. ఏమి చేస్తున్నారు వాళ్ళకు తెలియదు. They don't know what they are doing. హల్లెలూయా. Hallelujah. స్మరణ సంఘము రెండో సంఘము. It's the church of Smyrna. స్మరణ is the second. సంఘము రెండో సంఘము. Church of Smyrna is the second church. స్మరణ సంఘం రెండో సంఘము. Church of Smyrna is the ఇక్కడ second church. చూస్తే నోవహు. Here Noah. హల్లెలూయా. స్మరణ సంఘానికి దేవుడు అంటున్నాడు, God is telling to church of Smyrna. you have stood faithful in the time of persecution. హింసలో నువ్వు నమ్మకంగా నిలిచినావు. హింసలో నమ్మకంగా ఉన్న సంఘమా స్మరణ సంఘమా? The church of Smyrna is the church that stood faithful in the హింసల persecution. కాలములో నమ్మకం ఉన్నవనా? నోవహు నీవే. No, you are the faithful who stood in అమ్మా ఎక్కడున్నాడమ్మా faithful in ఇలాంటి persecution. దేవుడు? Where is such God? Hallelujah. అక్కడ ఇక్కడ There and here. కాలము మొదలు కాలం అంతములో The beginning of the age, end of the ప్రవచన age. పూర్వకంగా చెప్పే దేవుడు నా దేవుడు. My God is the God who will tell you. ఎక్కడున్నాడు ఇలాంటి యేసయ్య సవాలుగా అడుగుతున్నాను. Where is such Jesus? I'm asking you. నీవు కూడా లేవాలి సంఘమా. మూడో సంఘం పర్గమం సంఘము. The church is the church of Pergamum. పర్గమం సంఘము. The church of Pergamum. ఏ సంఘము? మూడో సంఘము. What is the third church? ఏ సంఘము? What is the third church? కాంప్రమైజ్ అయ్యే సంఘము. రాజీ పడే సంఘం. రాజీ పడే సంఘము పర్గమం సంఘము. Pergamum church is the church that ఇక్కడ compromises. చూస్తాడు మోసే కాలములో Here he saw in the days of Moses. కాంప్రమైజ్ చేశారు వాళ్ళు. They compromised. ఇజ్రాయెల్ ప్రజలు రాజీ పడ్డారు అక్కడ. People of Israel got మోషే compromised. పరలోక మాలయ కొండల పైన వెళ్ళిపోతే ఇక్కడ ఏం చేస్తున్నారు? When Moses went out of the mountain, what are they doing down there? Compromised. రాజీ పడిన సంఘమా.
The church that compromised. రాజీ పడిన నీ జీవితము, The church, your life that రాజీ పడ్డావు compromised. నువ్వు. You that who నీకు తెలుసు నీ compromised. జీవితంలో పిలుపుందని. You know you have a calling in నీకు your life. తెలుసు నువ్వు నీ తల్లి గర్భంలో నిరూపించగా మునిపే దేవుడు నిన్ను పిలిచాడని. You know that God called you before you formed in the ఉత్తగానే నువ్వు రాలేదు ఈ క్రైస్తవ సమాజములకు. You didn't come here into a Christian ఉత్తగానే నువ్వు community. రాలేదు లైఫ్ కంఫర్ట్ చర్చ్ కు. You didn't come to Life Comfort Church. కానీ నువ్వు రాజీ పడుతున్నావు. But you're compromising. ప్రతిరోజు రాజీ పడుతున్నావు. Every day you're compromising. పర్గమం సంఘము, Church of Pergamum. మోషే కాలము, The days of Moses. మూడేది అయిపోయింది. The third is finished. నాలుగో సంఘం థియేటర్ సంఘము. Fourth is the church of నాలుగో theater. సంఘం వినండి, థియేటర్ సంఘము. The church of theater. నాలుగో నంబర్ అంటే యేసయ్య నిలబడిన కాలము. The fourth church means ఏ కాలం అది? What is that ఏ time? మాట అది? What is the word? హల్లెలూయా. Hallelujah. థియేటర్ సంఘానికి దేవుడు అంటున్నాడు, God is looking at the church of నువ్వు ఎవరు theater and తెలుసా? saying, do you know who we are? ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధపు ప్రవక్తలు. అబద్ధపు ప్రవక్తలను నువ్వు నీ సంఘాల్లో పెట్టుకున్న దానివి. You put the false prophets in your church. జెజబెల్ ని దేవుడిగా చేసుకున్నావు. You made Jezebel your God. The time the church of false prophets, అబద్ధ ప్రవక్తలు వచ్చే సంఘము 4000 years, 4000 సంవత్సరాలు. యేసే ఉన్న కాలము. The time when Jesus was there. ఎంతమందికి అర్థమవుతుందండి? Can we understand it? హల్లెలూయా. Hallelujah. ఆయన నిలబడిన కాలము. The time when he stood. మోసాలు లేస్తున్న కాలము. Deception is arising. యేసే కూడా లేచాడు. Even Jesus rose up. యేసుతో పాటు ఎంతో మంది లేచారు. And many other rose up with Jesus. అపోస్తలులు కూడా లేచారు. Even the apostles rose up. అపోస్తలులతో ఎంతో అబద్ధ ప్రవక్తలు కూడా లేచారు. Many of the false prophets rose up. పౌలు రాసిన ప్రతి పత్రికలు అన్ని చదివితే If you read every letter written by ఆయన Paul, పోరాటం ఆ బోధకులతోనే, his battle is with the ఆ apostles. మోసము కలిగిన దైవజనులతోనే, His battle is with ఆ the శరీరంతో deceiving men నింపబడిన of God. దైవజనులతోనే. The fleshly men of God. ఎంతగా బాధపడతాడంటే How much is మీరు sad. కుక్కలు అంటాడు. He's saying your God. మ్యూటిలేటర్స్ ఆఫ్ ఫ్లెష్. ఈ శరీరాన్ని మార్చాడు. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు దాకా బైబిల్ తెరవలే, Till now I didn't open Bible. మీరు తెరిచి చదవాలని. For you to open your Bible. హల్లెలూయా. Hallelujah. ఇలానే తెలుసుకోవాలండి. Like this you have to know. ఆత్మతో నంపింపబడుతున్నాడా అబద్ధ ప్రవక్తన, ఇలా తెలుసుకోవాలి. Like this ఎలా you have to know if తెలుసుకోవాలి? it's led by the spirit of false ఇక్కడ prophet. ఏదో ఆలోచించదు, బైబిల్ తెరవాలి. Nothing in your open. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చర్చ్ ఆర్ యు విత్ మీ? సమునతో ఉన్నారు. ఇక్కడ మొదలైంది లాస్ట్ 3 చర్చెస్. ఇక్కడ ఆఖరి 3 సంఘాలు సార్ది సంఘము, The church of Sardis. ఫిలదెల్ఫియా సంఘము, Church of Philadelphia. లవోదిసియా సంఘము. The church of Laodicea. వెయిట్ ఫర్ ద లాస్ట్, ద బెస్ట్ ఇస్ ఫర్ ద లాస్ట్. ఆఖరి దాని గురించి వెయిట్ చేయండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. మర్మంతో కూడుకున్న సంఘము లవోదిసియా సంఘము. The church mysteries, the church of ఈ రోజు Laodicea. దాకా ప్రజలు వినని మర్మాలు రాబోతున్నాయి. The mysteries that people didn't know. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచింది రాబోతున్నది. Holy Spirit God ఆత్మలో ఉన్న వాళ్ళకి ఆనందం. rejoice. రిబాడాలా రాబా Rejoice in the షండా Holy రాబాబా. Spirit. చర్చ్ ఆర్ యు విత్ మీ? సమునతో ఉన్నారు. హల్లెలూయా. Hallelujah. చూసావా? Did you see? ఇక 4000 సంవత్సరం యేసే ఉన్నాడు. In the 4000 year Jesus. 5000లో చూసి ఏమంటున్నాడు? ఐ థర్స్ట్. Looking at the 5000 he is saying I'm thirsty. ఐ థర్స్ట్. నేను దప్పిగా ఉన్నాను. డ్రైనెస్. ఎండిన స్థితి. ఐదో సంఘము, The fifth church. సార్ది సంఘము. Church of Sardis. సార్ది సంఘానికి దేవుడు చెప్పాడు, To the church of Sardis. చెప్పడం కాదు, ఇక్కడ నుండి చూస్తున్నాడు. saying he's looking into ఏందా సంఘము? What is the church? స్పిరిచువల్లీ డెడ్ సంఘము. ఆత్మీయంగా చచ్చిన సంఘం. అందుకే డ్రైనెస్. That's why ఎండిన స్థితి. అందుకే ఆయన అంటున్నాడు, నాకు దాహం వేస్తున్నది. That's why he's saying I'm thirsty. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆత్మలో ఉండాలి, ఆత్మలో ఉండాలండి. హల్లెలూయా. Yeah, be in the spirit. చర్చ్ ఆర్ యు విత్ మీ? సమునతో ఉన్నారా? He's telling you're a dead church. ఆయన అన్నాడు చచ్చిన సంఘానివి. పేరుకు you have a name that you're alive, నువ్వు బ్రతుకున్నావని పేరే నీకు but you are dead. కానీ నువ్వు చచ్చిన దానివే. నువ్వు పేరుకి క్రైస్తవుడు అనుకుంటున్నావు. You're thinking that you're Christian for name. ఏడుంది నీలో బలము? But what strength is in ఏడుంది you? నీలో శక్తి? What power is in you? బైబిల్ జ్ఞానం బానే వస్తున్నది, You have knowledge of Bible. కానీ బైబిల్ శక్తి ఏడున్నది? But where is the power of Bible? క్రీస్తు జ్ఞానం బానే ఉంది ఈ తరానికి. This generation have knowledge of Christ. క్రీస్తు శక్తి ఎలా ఉన్నది? Where is the power of Christ? బయటికి వాళ్ళు దేవుని గాడ్లీ పీపుల్, పైకి భక్తి గల వారే గాని కానీ శక్తి లేని వాళ్ళు. but they don't have power. దేవుడు అంటాడు, అలాంటి వారి నుండి దూరంగా ఉండండి. God is saying that be away from such people. ఆ లెక్కలో చూస్తే దేవుడు మా సంఘానికి రాడేమో. If you think like మీ that, పక్కన God, కూర్చుంటాడా ఏసే? ఒకసారి ఆలోచిద్దాం. sure. Let's ఎందుకంటే think that ఏసే Jesus ఎవరి sit పక్కన beside you. కూర్చుంటాడు అంటే శక్తి ఉన్న వాళ్ళ పక్కన కూర్చుంటాడు. Jesus will sit beside the one who is powerful. బాధ ఉండాలి. You have to get వామ్మో, hurt. నా ఏసే నా పక్కన కూర్చోడా? Oh, will Jesus not sit beside me? ఎందుకంటే ఆయన అంటున్నాడు, Because he's saying నీలో భక్తి బలే ఉందమ్మా, you have good godliness, శక్తి తుచ్చు, but zero power. తుస్సు శక్తి. Zero power.
శక్తి ఉన్న వాళ్ళతో నిలబడేవాడు దేవుడు. God will stand with the power of the హల్లెలూయా. people. Hallelujah. 7 సంఘాలకి 7 సార్లు చెప్తాడు తెలుసా? 7 times he's telling to 7 7 సార్లు churches. చెప్తాడు 7 సంఘాలకి. He's telling 7 times to 7 churches. జయించినవాడు 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 7 సార్లు అది అంటాడు. 7 times he's saying that they are the అంటే one who is సంఘం victorious. ఎవరిది? Whose is the church? జయించిన వారిది. To the victorious ones. పరలోకం ఎవరిది? Whose is heaven? జయించిన వారిది. To the victorious. క్రీస్తు ఎవరిలో వస్తాడు? With whom does Christ జయించిన come? వారిలో. To the overcomers. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కృపకాలం పోయిందమ్మా. The grace period is over. ఉగ్రత కాలం మొదలైంది. Time of wrath. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చాడు. And he came to church. ఆరో of Philadelphia. సంఘం ఫిలదెల్ఫియా సంఘము. Hallelujah. ఆరో సంఘం The 6th అంటే church. సృష్టి నుండి 6000 సంవత్సరాలు. That means 6,000 years since the beginning. అంటే That means నీవు నేను బ్రతుకున్న కాలము, the time you and I ఈ are alive. కాలము, This time. ఈ సమయము, This church. దీని గురించి యేసే చూశాడు సిల్వలో. About this Jesus saw the నీవు cross. యేసేని చూడడం కాదు ఇప్పుడు. Not you seeing యేసే Christ. నిన్ను చూస్తున్నాడు, అది చూసుకో. Jesus is seeing you. అయ్యో అప్పుడు యేసే ఏలాడాడు కాదు. Oh, then Jesus అక్కడ hanging on the ఏలాడుతూ నీ cross. No. చేతులు చూశాడు. If he'll hang, అక్కడ ఏలాడుతూ నిన్ను చూశాడమ్మా. Hanging there. ఈ రోజును చూసి ప్రవచనం చెప్పాడు. he looked at you and said the ఫిలదెల్ఫియా prophecy. సంఘాన్ని ఏమన్నాడు తెలుసా? You know what he said to సమయం Church of ఎక్కువ. Philadelphia? ఫిలదెల్ఫియా సంఘాన్ని ఏమన్నాడు తెలుసా? You know what he said to Church of Philadelphia? A rapturing church. ఎత్తబడే సంఘము. ఎత్తబడే సంఘము. A rapturing He church. says to the church of Philadelphia, ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు. I will keep you from the hour of trial that is coming upon the earth. భూమిపై రాబోయే శ్రమ కాలం నుండి నేను కాపాడుతాను. హల్లెలూయా. హల్లెలూయా. భూలోకం పైన రాబోతున్న శ్రమ కాలము నుండి నిన్ను తప్పించబోతున్నాను ఫిలదెల్ఫియా సంఘమా. Church of Philadelphia, I will escape నేను you from the ఆనందిస్తున్నా. tribbles. I am rejoicing. నేను ఆయనతో ఎత్తబడబోతున్నా. I am going to be lifted up. ఎందుకంటే నాలో శరీరం విరిగిపోయింది. Because flesh is broken ఇక in మీదట me. బ్రతికేది లేదు కాదు నాలో క్రీస్తు. It is not I who lives, but కృప Christ in me. కాలములో నేను వ్యభిచారం చేయలేదు. I did not do prostitution in కృప grace period. కాలములో నేను ఏడ్చాను. I cried in the grace నా period. ప్రియునితో ప్రేమలో పడ్డాను. I fell in love with my lover of ఇది my soul. సాక్ష్యం ప్రతి ఒక్కరికి ఉండాలమ్మా ఈ సంఘములో. Everyone should have this testimony. in the హల్లెలూయా. church. Hallelujah. ఫిలదెల్ఫియా సంఘమా. Church of Philadelphia. హల్లెలూయా. Hallelujah. ఫిలదెల్ఫియా సంఘమా. Church of Philadelphia. I will keep you from the hour of trial. శ్రమ కాలం నుండి నిన్ను కాపాడతాను. హల్లెలూయా. Hallelujah. Few things please. కొన్ని విషయాలు దయచేసి. Only few things. కొన్ని విషయాలు మాత్రము. Because now we are talking about our time. ఎందుకంటే మన సమయం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటిదాకా చరిత్ర అదంతా Till now everything was history. చూపించడానికి నిరూపించడానికి నా దేవుడు ఎవరని. బట్ నౌ కానీ ఇప్పుడు రియాలిటీ చెక్. వాస్తవాన్ని చూస్తున్నాం. రియాలిటీ టైం మనమున్నది. మనం వాస్తవం. హల్లెలూయా. 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 అమ్మ ఇది పరిశుద్ధాత్మ మీ బెనిఫిట్ కోసం మాట్లాడుతున్నాం. నాతో ఎప్పుడో మాట్లాడేశాడు. Holy Spirit God is talking for your benefit. He's spoken to అందుకే me long ago. ఓపికతో కూర్చుందాం. So sit with ఆకలితో patience. కూర్చుందాం. Sit with hunger. హల్లెలూయా. Hallelujah. 5, 6, 7 సంఘాలు. The 5, 6 and 7 churches. అందుకే మీరు బైబిల్లో చూసినట్టయితే, If you see in the Bible. మీరు బైబిల్లో చూసినట్టయితే You see in the Bible. సపరేట్ గా ఒక చాప్టర్ రాస్తాడు ఈ 3 సంఘాలకి. Separately he wrote a chapter for 3 churches. ముందు 2వ అధ్యాయం ప్రకటన 2వ అధ్యాయం ముందు 4 సంఘాలు The Revelation chapter 2 is చరిత్రకు about first సంబంధించింది. 4. It is about history. పరిశుద్ధాత్మ ఉత్తగానే రాయడు బైబిల్. Holy Spirit will not write the ఈ Bible just like ఆఖరి that. 3 సంఘాలకు ప్రత్యేకంగా ఒక కొత్త మూడో అధ్యాయం రాశాడు. And for the last 3 churches he wrote a new chapter, మీరు third బైబిల్ chapter. మీరు ఆత్మతో ఉంటే బైబిల్ స్టూడెంట్ అయితే చాలా ఆనందం అనిపిస్తుంది మీకు ఇవన్నీ నేర్చుకోవడానికి. If you are in spirit and a student of Bible, then you'll rejoice to కానీ learn all this. నేర్చుకోవడానికి కాదు, జీవించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. But not to learn, but to live God's. హల్లెలూయా. Hallelujah. చర్చ్ ఆర్ యు విత్ మీ? సమనతో ఉన్నారా? I thirst. నేను తప్పికొన్నాను. Sardis church. సార్ది సంఘం. Spiritually dead church. ఆత్మీయంగా చచ్చిన అంటే సంఘం. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నా అంటే You know what Holy ఈ Spirit is saying? ఆఖరి రోజుల్లో In the last days, జాగ్రత్తగా వినండి. listen carefully. 4 ప్రకారమైన ప్రజలు ఉంటారు. సంఘం అంటే మనము ఈ 4 బిల్డింగ్ types కాదు. of people will be. అంటే Church means 4 విధమైన మన ఆత్మీయ జీవితం ఉంటది. our spiritual life will be in 4 types. మొదటిది First one, ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు. spiritually dead people. నా యేసే చెప్తున్నా, నేను కాదు. My Jesus is saying not me. ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు. Spiritually dead people. ఆత్మీయంగా చనిపోయిన సంఘము. Dead church. ఇంకో సంఘము Another church. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. Very beautifully. హల్లెలూయా. 3వ అధ్యాయము. Third chapter. 3వ అధ్యాయం Third chapter. ఇంకొక సంఘం ఉందండి. There's another church here. హల్లెలూయా. Hallelujah. అద్భుతమైన సంఘం ఉంది ఫిలదెల్ఫియా కాలంలో. An amazing church. ఫిలదెల్ఫియా సంఘం అంటే ఏ సంఘం? ఏ నంబర్? 6000 ఇయర్. 6000 సంవత్సరాలు. జీసస్ 4000 ఇయర్ యేసయ్య 4000 సంవత్సరాలలో ప్లస్ 2025. తర్వాత 2000 6000 ఇయర్ ఉన్నామా లేదా? 6000 దాటిందా లేదా? 6000 సంవత్సరాలు దాటాయా లేదా? చెప్పండి అమ్మా.
ఆ సంఘంలో ఆ కాలంలో ఎలా ఉంటదని చెప్తున్నాడు. He's telling how the times will be in the church. మొదటిది ఆత్మీయంగా చనిపోయిన సంఘం. Firstly, spiritually dead church. వాళ్ళు వచ్చారు ఫిలదెల్ఫియా సంఘం. And next, Philadelphia church. ఫిలదెల్ఫియా సంఘం ఏమని చెప్పాను? What did I tell about Philadelphia చిన్న church? సంఘం, Small church. మైనారిటీ, అంటే ఆత్మీయంగా చాలా ఆత్మీయంగా యాక్టివ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. The people who are active spiritually. వాళ్ళ ఎత్తబడతారు ఆ సంఘం. Only they will be కానీ ఆ raptured, that church. సంఘంలో ఇంకోటి అంటాడు ఆయన, ఇంకో సంఘం ఉంది. There is another church. 9వ వచనం, Verse 9. 3వ అధ్యాయం 9వ వచనం. Chapter 3, verse ఈ 9. సంఘం పేరేంది What is the name of the church? చెప్పాలి. యూదులు కాకయే ఆ తాము యూదులమని ఆ. అబద్ధమాడు ఆ. సాతాను సమాజపు సాతాను సంఘము. చర్చ్ ఆఫ్ ద డెవిల్. ఫిలదెల్ఫియా సంఘ కాలంలో సైతాను సంఘం కూడా ఉంటదని దేవుడు మాట్లాడుతున్నాడు. God is saying that in the days of Philadelphia there will be church of devil also. చెప్పండి, మన దగ్గర ఉందా లేదా సైతాను సంఘాలు? Say, tell me, చెప్పండమ్మా. are church of devils not here? సైతాను గుంపుకు సంఘం అంటే గుంపు. Church means it's a group. హల్లెలూయా. Hallelujah. ఆ సైతాను సంఘము కూడా ఈ 6000 సంవత్సరాల సమయంలో ఉంటుంది. Even the church of devil is living in the 6000 years. ఎవరి సైతాను సంఘము? Who is the church of devil? శరీరముతో నడపబడుతున్న వాళ్ళు. Those are led by the నీ flesh. శరీరమే సైతాను. The flesh is devil. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. చెప్పండమ్మా గట్టిగా. Loud hallelujah. హల్లెలూయా. Hallelujah. బయట కాదు చూడాల్సింది, Don't look outside. నన్ను నేను చూసుకోవాలి, I have to look at myself. నిన్ను నువ్వు చూసుకోవాలి. You should look at yourself. ఒకటేమో ఆత్మీయంగా చనిపోయిన సంఘం, One is spiritually dead church. ఇక్కడ చూస్తే సైతాను సంఘమే. Here it is the church of devil itself. ఆత్మీయంగా చనిపోయిన వానన్న లేపొచ్చు గాని You can arise a spiritually dead person, సైతానుని మారు మనసు ఇవ్వలేము. but you cannot change the mind of the అంటే devil. సైతానుకు అప్పగించుకున్న వాళ్ళు, But the people who surrender to అంటే devil, చర్చ్ లో కూర్చుంటారు గాని సైతాను ఏజెంట్స్. but they sit in the church, they are the agents of the devil. అమ్మో, మీకు భయం అవుతుందో లేదో కానీ నాకు I don't know if you're scared or not, but రీమాచా కందల, ఇది పరిశుద్ధాత్మ దేవునితో మీతో మాట్లాడుతున్నాడు. Holy Spirit God is speaking to you. ఆత్మీయంగా మరణించావా, ఆత్మీయంగా ఎండిపోయావా, నో ప్రాబ్లం. లైఫ్ కంఫర్ట్ చర్చ్ లో సమర్పించుకోండి, ఆత్మీయ జీవితాన్ని రగిలింపజేస్తాం. If you're spiritually dead or spiritually dry, surrender in life to the church. కానీ దురాత్మను పట్టుకొని వచ్చావా, But if you're coming with demons, సైతాన్ ఏజెంట్ గా కూర్చుంటున్నారా, are you sitting like the agent of devil? దేవుని ఉగ్రత Wrath of God. ఏం రాబడుతుంది ప్రవచనం వినండి. What is written here? ధైర్యంతో చదుమా. వారు వచ్చి నీ పాదముల ఎదుట, నీ పాదము ఎదుట పడి నమస్కారం చేసి, ఈ సైతాను సంఘం వాళ్ళు, the church of devil, ఈ శరీరాన్ని దేవునిగా చేసుకున్న వాళ్ళు, made the flesh the god. ఫిలదెల్ఫియా సంఘ పాదాల దగ్గర వచ్చి పడుతున్నది. They come and fall at the feet of చేతుల the హల్లెలూయా చెప్తాం. Lift up your hands and say, దురాత్మలు వచ్చి నీ పాదాల దగ్గర పడబోతున్నారు. they will fall at your feet. ఇన్ని సంవత్సరాలు దోచుకుంటున్నారేవా దురాత్మలు. All this year they're stealing. శరీరాన్ని దేవునిగా చేసుకున్న వాళ్ళు, Those who made flesh the god. God is going to bring them to their knees. దేవుడు వాళ్ళ మోకాల పైకి తీసుకొస్తాడు. ఇది శ్రమ కాలము. These are times of వాళ్ళు tribulation. వచ్చి ఫిలదెల్ఫియా సంఘ పాదాల ఎదుట పడతారు. They'll come and fall at the feet of Philadelphia church. హల్లెలూయా. ఇప్పుడు ఏ సంఘానికి మీరు చెంది ఉండాలి చెప్తాను. What church you మీరు should చెప్పింది belong ఆయన to? వింటాడు, నేను వింటే ఏం రాదు. He will listen, I will ఆయన listen. చూస్తున్నాడు నీ హృదయాన్ని. He is looking at your He heart. looks at your heart. నీ హృదయాన్ని He చూస్తున్నాడు. looks at your thoughts. నీ తలంపులు చూస్తున్నాడు. నీ ఆశయాన్ని ఇప్పుడే చూస్తున్నాడు He's ఆయన. looking at your desire. నీ ఆశయాన్ని ఇప్పుడే చూస్తున్నాడు ఆయన. He's looking at your desire ఏ now. సంఘం? సార్దీ సంఘమా నువ్వు? Are you the church of Sardis? అక్కడే సెటిల్ అయిపోయావా? Are you settled over there? అక్కడే సెటిల్ అయిపోయావా? Are you settled over there? ఆత్మీయంగా రోషం లేదు, You don't have passion. ఆత్మీయ ఆకలి లేదు, You don't have spiritual hunger. అక్కడే సెటిల్ అయిపోయావా? Are you settled ఈ over there? సంఘంలో ఉండాలనుకుంటున్నావా, Do you want to be in the church? లేదా సైతాన్ సంఘంలో Or you ఉండాలనుకుంటున్నావా? want to be in the church of devil? ఎన్నిసార్లు దైవజనులు హెచ్చరికలు ఇచ్చినా, Don't matter how many times, ఎన్నిసార్లు దేవుడు నీతో దర్శనాల ద్వారా మాట్లాడినా, no matter how many times God spoke to you, ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించినా, how many times God rebuked you? సంఘం కట్టడం కాదు కదా, Not building the సంఘం church, విరగొట్టడానికే నువ్వు ఉన్నావు. but you're breaking the church. సంఘాలు విరగొట్టుకుంటూనే నువ్వు పోతున్నావు. You're breaking the church. దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నావు. You're living without the fear of సంఘం God. కట్టడంలో ఏడుంది నీ బాధ్యత. Where is your నువ్వు responsibility? to ఎక్కడ build the church? కట్టావో, Where did you build it? చుచ్చులు పెట్టడం మాత్రమే నీ పని, విరగొట్టడం మాత్రమే నీ పని. You're breaking. నీ పని ఎవరు నువ్వు? Who are you? సైతాను సంఘానికి చెందిన వాడివా? Are you the church సైతాను of the సంఘం devil? పడిన వాడివా? Are you the devil? ఇదిగో నీ మోకాలు విరగొట్టడానికి దేవుడు రాబోతున్నాడు. Break your knees, God is coming. ఆత్మీయ ఫిలదెల్ఫియా సంఘము లేచినది. The spirit of Philadelphia church has rose up. మోకాలు విరగొట్టబడుతున్నది. That these are being రికవరాబషట. లేదా నీవు ఫిలదెల్ఫియా సంఘంగా ఉన్నావా? If not, are you the church of నీవు Philadelphia? ఫిలదెల్ఫియా సంఘంగా ఉన్నావా? Are you the church of Philadelphia? ఫిలదెల్ఫియా సంఘమా? Philadelphia church. దానికి ఏం పేరు ఇచ్చారు తెలుసా? You know what name he gave to it? The church that endures.
తట్టుకునే ఒక సంఘము. తట్టుకునే సంఘము ఫిలదెల్ఫియా సంఘం. The church that endures is the church of Philadelphia. ఇదే కాదా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నుండి మాట్లాడుతున్న హల్లెలూయా ఈ సంవత్సరం మొదలైనప్పుడు అండి. Is this not what the Holy Spirit God is speaking from నాగర్ this church? కర్నూలు వస్తే దేవుడు అదే మాట్లాడుతున్నాడు అక్కడ కూడా. Even the God is speaking the same in Nagar Kannur. తుఫానుని ఆపగలిగిన శక్తి ఒక శక్తి, అది ఆ మొదటి అపోస్తలు చూపించిన శక్తి. The power that can stop the storm is the power that was shown by కానీ apostles. ఆఖరి సంఘం చూపించే శక్తి తుఫానును తట్టుకునే శక్తి. But the last church will show the power that can endure the హల్లెలూయా. storm. అపాయ కాలం వచ్చిన కదలని సియోను కొండ ఫిలదెల్ఫియా సంఘము. Philadelphia church is an unshakable రోగాలు mountain. వచ్చిన రోగాల మధ్యలో నిలబడేది ఫిలదెల్ఫియా సంఘము. Church of Philadelphia will stand in between sickness. వణికే సంఘము కాదు ఫిలదెల్ఫియా It will సంఘము. not tremble. క్రీస్తు శక్తిని ధరించే లేచే సంఘము. The church that will put on the ఆ power of Christ. సైతాను సంఘం ప్రజలు, The church of ఆ devil. మినిస్టర్లు Those ministers. ఫిలదెల్ఫియా సంఘ కాల దగ్గరకు రాబోతుందని దేవుని వాక్యం They సెలవిస్తున్నది. are going to come to the feet of Philadelphia church. ఏందమ్మా నీ శక్తి? What is your power? ఓ తల్లి ఏందమ్మా నీ శక్తి? Oh mother, what is your power? అందరూ కదులుతా నువ్వు ఎలా నిలబడ్డావు? While everyone are shaking, how are you అందరూ standing? వణికిపోతే నువ్వు ఎలా ఆనందిస్తున్నావు? While everyone are trembling, how are అని you వాళ్ళు నీ rejoicing? పాదాల దగ్గర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చేతులెత్తి వందనాలు Those people are చెల్లిద్దాం. coming to your feet. ప్రార్థన చేద్దాం. నేను ఫిలదెల్ఫియా సంఘానికి చెందాలి Let నాయనా. us pray. I should belong to నేను Philadelphia church. ఫిలదెల్ఫియా సంఘానికి చెందాలి I should నాయనా. belong to Philadelphia church. ఫిలదెల్ఫియా సంఘానికి నువ్వు చెందితే If you belong to Philadelphia church, ఒక బ్యూటిఫుల్ మర్మం ఉందమ్మా. there is a beautiful నీవు mystery. తప్పకుండా ఎత్తబడతావు. Definitely you will be raptured. శ్రమ కాలంలో నువ్వు విందులో ఉంటావు. You will be in the feast in the time of లోకం tribulation. పైన శ్రమ, A tribulation on the world పరలోకములో విందు. and the feast in the heaven. అది ఆల్రెడీ మొదలైంది. It has already అందుకే begun. మీరు సంఘాలలో చూడండి, That's why if you see the churches, కొంతమంది ముఖాలంతా మాడిపోయినట్టు భయంలో ఉంటది. few people's faces are in fear, కొంతమంది ఏం చేసిన ఆనందంలో ఉంటున్నారు. but few people are in joy no matter what. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. కొంతమంది ముసలోళ్ళు అయిపోతున్నారు, Few people are getting old. కొంతమంది యవనస్తులు అయిపోతున్నారు. Few people are becoming young. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. వాక్యము నెరవేర్చబడుతున్నది మన మధ్యలో. Word is being fulfilled among us. హల్లెలూయా. Hallelujah. అయితే సమయం లేదు కాబట్టి, లేదంటే దీని మీద స్టడీ వారాలు స్టడీ చేయొచ్చు, చేద్దాం రాబోయే We దినాల్లో. can study weeks and weeks upon this. అయితే ఈ 6 సంఘాల దాకా Till the 6 churches. ఒకటే మాట అంటాడు. సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళి Only చదువుకోండి. one thing is saying, go home and read. He goes on telling అంటున్నాడు to the church of Ephesus, ఎఫెసీ సంఘానికి, రాస్తున్న వాడు అని ఉంటది. the one who is writing to the church of Ephesus. These are the words of him. Can you just English తెలుగులో ఒక్కసారి just for reference read 7th verse 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వెయ్యవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. వాడు 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 అని రాయబడింది తెలుగులో, అంతేనా? ఇన్ ద ఇంగ్లీష్ లో టు హిమ్ అని రాయబడ్డది. ఇంగ్లీష్ లో ఆయనకు. ఈ 6 సంఘాలు ది 6 churches హిమ్ 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 ఆయన 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 అని రాయబడింది. రాయువాడు 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 రాయువాడు. the one who is writing and the one who is writing. వాడు అంటే him means వన్ ఒక్క వ్యక్తి. లౌదిషియా సంఘంలో దేర్ ఒక మర్మం దాచింది. there is a mystery hidden in Laodicea church. ఏ సంఘము నంబర్ లో ఏ సంఘం? లౌదిషియా సంఘం. what చెప్పండి, number is the church of గట్టిగా చెప్పాలా? Laodicea? 7. 7 అంటే ఏందమ్మా? చరిత్ర ప్రకారం చూసినట్టయితే if you look at historically, what is 7? ద మిలేనియం. 1000 సంవత్సరాల పరిపాలన. 1000 సంవత్సరాల పరిపాలన ఏడంటే the millennium year of rule. అనగానే చెప్పండి. say it. ఎత్తబడిన తర్వాత, after rapture, దేవుని 2 రాకడ తర్వాత, after the second coming of ఆయనతో God, మనం విందు ఖతం చేసిన తర్వాత, after we finish our feast, ఆయనతో తిరిగి ఆకాశ మేఘాల పైన మనం రావడము దేవుడి ప్రజలు చూడబోతున్నారు. people are going to see that we coming back to him తర్వాత on the తీర్పు clouds. సమయము, and the time of judgment. దాని తర్వాత మొదలవుతున్నది after that is it has 1000 ఏళ్ల పరిపాలన. 1000-year rule. లౌదికీయ సంఘము Laodicea church. 1000 ఏళ్ల పరిపాలన. అమ్మో ఇప్పుడు దాకా తెలియదే ఇది. now it is not happening. అందుకే ఇక్కడేమంటాడంటే చదవండి 14th verse ఏమని చదువునా? లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియు నైనవాడు చెప్పు సంగతులు. హల్లెలూయా. ఇది వింతగా ఇంట్రొడక్షన్ ఉంది ఇక్కడ. The introduction is very ఇక్కడ ఏమన్నాడంటే these are the words of amen. ఇవి ఆమేన్ అనే మాటలు.
These are the words of Amen. ఇవి ఆమేన్ యొక్క మాటలు. And these are the words of the faithful and true witnesses. నమ్మకమైన నిజమైన సాక్షుల యొక్క మాటలు. And these are the words of the rulers of God's creation. దేవుని సృష్టి అధిపతుల యొక్క మాటలు. ఇప్పుడు దాకా ఈ సంఘాలకు దేవుడు చూసి మాట్లాడాడు. Till now God looked at this church as లవోదికీయ సంఘములో నీవు మాట్లాడుతున్నావు. and to the church of Laodicea you are 7,000 సంవత్సరాల పరిపాలనలో నీవు దేవుని వల్ల మాట్లాడుతున్నావు. in the 1,000-year rule you are ఇది talking ఏ to God. ఆమేను అనే వాని మాటలు. These are the words of the one who says yes and ఆమేన్ amen. అంటే ఏంది అర్థము? What is the meaning of amen? ఆమేన్ ఒక హెబ్రీ పదము ఇనుమ్. Amen యొక్క the word ఇమునా. Hebrew word is imuna. ఇమునా పదము నుండి వచ్చింది ఆమేన్. Amen came from imuna. ఆమేన్ పదానికి అర్థము The meaning is విశ్వాసులు. believers. విశ్వాసులు. Believers. ఫెయిత్ బిలీవర్స్. ఫెయిత్. నమ్మకమైన వాళ్ళు. ఆమేన్ అంటే Amen means అగ్రీ అంటారు. ఒప్పుకోవడం. ఆమేన్ మీన్స్ అగ్రీయింగ్. ఆమెన్ అంటే ఒప్పుకోవడం. పాస్టర్ ఒక ప్రార్థన చేస్తే అందరం ఆమేన్ అంటే మేము అందరము ఏకీభవిస్తున్నామా? వి ఆర్ అగ్రీయింగ్. When pastor prays we are all saying amen and agree. కానీ దట్ ఇస్ ది నాట్ ది ఓన్లీ మీనింగ్. అదొకటి అర్థం కాదు. The real meaning of amen is ఆమెన్ యొక్క నిజమైన అర్థము even what you are saying is beyond logic, still I agree. నీవు చెప్పేది నా నా లాజిక్ మించి ఉన్నా అయినా ఒప్పుకుంటున్నాను. నీవు చెప్తుంది నాకు అర్థం అవ్వట్లేదు అయినా కూడా నేను ఏకీభవిస్తున్నా. I don't understand what you ఇది అమ్మ ఆమేన్ అంటే. I agree. This is amen. విశ్వాసులది ఆమేన్. Faithful ones is amen. విశ్వాసముతో బ్రతికిన వాళ్ళు, జీవించిన వాళ్ళు, తిరిగి లేచిన వాళ్ళు మాట్లాడుతున్నారు లవోదికీయ సంఘానికి. Those are lived in faith. Those who హల్లెలూయా. those who resurrected in faith. గట్టిగా హల్లెలూయా. This is the words of the true witnesses. ఇవి నిజమైన సాక్షుల మాటలు. ఎవరి మాటలు? Whose True words? witnesses. నిజమైన సాక్షులు. అపోస్తుల గ్రంథం 1:8 In Acts of Apostles chapter 1. అపోస్తుల గ్రంథం 1:8 వచనంలో ఏమంటుందంటే Acts of Apostles chapter 1 verse 7. చూడండి ఏమంటున్నాడు. What does it say? కాలములను కాలములలో సమయములను ఆ. తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఆ వాటిని తెలుసుకొనుట ఆ. మీ పని కాదు. ఆ. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను మీరు యెరూషలేములోను యూదయ సమరయ యూదయ సమరియా ఇండియా హైదరాబాద్ అల్వాల్ వెస్ట్ వెంకటపురం అల్వాల్ అన్ని దగ్గర బూదిగంతముల వరకును బూదిగంతము వరకు నాకు సాక్షులైందరు. నా సాక్షులై ఉండెదరు. You'll be my witness. ఈ సాక్షులు మాట్లాడుతున్నారు ఏడో సంఘములో. These witnesses are talking in seventh ఇది church. ఎవరి మాటలు? Whose words are they? ఇది సాక్షుల మాట. Words of witnesses. ఇది జయించిన వారి మాట. Words of the overcomers. లో రిబా షందలరబా. 3 చెప్పాడు అక్కడ. He said 3 things. These are the words of amen. ఇవి ఆమేన్ యొక్క మాటలు. These are the words of true witnesses. నిజమైన సాక్షుల And మాటలు. these are the words of the rulers of his creation. ఈ సృష్టి అధిపతుల మాటలు. ఈ సృష్టిని ఏలేవారిది మాట. Words of the rulers of the creation. ఏమన్నది? దేవుడు నిన్ను ఎందుకు సృజించాడు? చదివే అవసరం లేదు. No need to read. ఆదికాండం 1:26. Genesis 1:26. God made you to rule over his creation. ఈ సృష్టిని ఏలడానికి దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. హల్లెలూయా. ఆనందానికి నా శరీరం తట్టుకోలేకపోతుంది. హల్లెలూయా. My హల్లెలూయా. body cannot tolerate the joy. ఎందుకంటే ఫిలదెల్ఫియా సంఘమే లవోదికీయ సంఘము. Because the Philadelphia ఫిలదెల్ఫియా సంఘం తట్టుకున్న సంఘము లవోదికీయ సంఘానికి హెచ్చరించే సంఘము. The Philadelphia church is an enduring church. 7,000 సంవత్సరాలలో ఈ సంఘం ఎలబోతున్నది. And in the 7,000 years the church is భూలోకంలో ఉన్నప్పుడు ఫిలదెల్ఫియా సంఘంగా ఉన్నది. on the earth it was the church of Philadelphia. తట్టుకోవడం నేర్చుకున్న సంఘంగా ఉన్నది. The church that learned to endure. కాంప్రమైజ్ కాని సంఘంగా ఉన్నది. The church that never compromised. ఆత్మీయంగా పెరిగిన సంఘంగా ఉన్నది. The church that grew spiritually. దేవుడు ఆ సంఘాన్ని లవోదికీయ సంఘంలో And in the church of అంటే Laodicea. 1000 పరిపాలన సమయంలో In the time of 1,000 years. ఏలేవారిగా చేసేసాడు. He made them rulers. ఇది మాట్లాడే మాటలు ఎవరిది? Whose are the words? ఆమేన్ అను వారిది. Of the words of Amen. True witnesses నిజమైన సాక్షులు and the rulers. మరియు అధిపతులు. So what is this fourth church? ఈ నాలుగవ సంఘం ఏంటి? ఈ 3 చర్చిలు చెప్పులో చెప్పాను కదా. I told you the church. మొదటిది First one. సార్దీస్ సంఘం, ఆత్మీయంగా చనిపోయిన సంఘం. Church of Sardis which is dead spiritually. రెండోది సైతాను సంఘం. Second is dead. Church of మూడోది Babel. ఫిలదెల్ఫియా తట్టుకునే సంఘం. Third is Church of Philadelphia that will endure. ఏడోది ఏలే సంఘము. And the seventh is the The ruling church. Come on, lift up your Yes, voices. Lord. Lift up your voices.